Please subscribe to our YouTube channel. Like and share this video. श्री महागणाधिपतये नमः। ऐं महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। योऽसौ सर्वेषु वेदेषु पठ्यते ह्ययमीश्वरः अकायो निर्गुणो ह्यात्मा तन्मे मनः शिवसङ्कल्पमस्तु। योऽसौ सर्वेषु वेदेषु पठ्यते ह्ययमीश्वरः अकायो निर्गुणो ह्यात्मा तन्मे मनः शिवसङ्कल्पमस्तु। परात् परतरम् ज्ञेयं तत्परात् परतो हरिः यत्परात् परतो धीशः तन्मे मनः शिवसङ्कल्पमस्तु। శివ వైభవము అంటే శివుని యొక్క లీల అనంతమైనది. ఎంతకాలం ఎన్ని కోటాను కోట్ల మంది కోటాను కోట్ల యుగాలు చెప్పినా తరగనిది అటువంటి పెన్నిధి శివ వైభవం అన్నది. యహ అసౌ సర్వేషు వేదేషు పఠ్యతే అయం ఈశ్వరః అన్నాడు. సర్వ వేదములయందు వేదము ఏది చెబితే అది శాసనం. యద్ వేదాత్ ప్రభు సంహితాత్ అధికతం శబ్ద ప్రధానాక్షరం అన్నాడు. వేదములు ప్రభువు వలె శాసిస్తాయి. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రవదః ఏష ఆదేశః ఏష ఉపదేశః ఇలా శాసనప్రాయముగా చెబుతుంది వేదం. ఆ వేదములలో చెప్పినవి అందరికీ అర్థం కావాలి అని మళ్ళీ స్మృతులు, పురాణములు, దానికన్నా ముందు దర్శనములు, ఆ తర్వాత ఇతిహాసములు, కథలు, గాథలు, కావ్యములు ఇలా ఏర్పడింది వాంగ్మయం అంతా కూడా. వేదములో చెప్పిన విషయం చెప్పడానికి ఆ వేదములో ఈ అంశము చెప్పాడు, ఇది చెప్పలేదు అన్నది లేదు. అతి సాధారణమైన విషయము నుంచి అతి మహత్ విషయము వరకు, అంటే మనకు తెలియని, ఊహించని, ఏ శాస్త్రజ్ఞులు ఇప్పటికి కనిపెట్టని అనేక విశేషాలు చెప్పాడు వేదములో. ఆ వేదములో యా వేదాదిషు గాయత్రి సర్వవ్యాపి మహేశ్వరి ఇలా అభివర్ణనము చేస్తూ మనము మహాన్యాసము అంటారు. న్యాసం అంటే లఘు న్యాసము, మహాన్యాసము అని శివ పూజా విధి ఉన్నది. శివుడికి అభిషేకం చేసేటప్పుడు మామూలుగా లఘున్యాసముతో చేస్తారు. విశేష సందర్భాలలో మహాన్యాసముతో ఏకాదశము, ఎలాగో రుద్రాలు, అలా రుద్రైకాదశిని ఇలా అనేక విధములుగా శివుణ్ణి భావన చేస్తారు, పూజిస్తారు. ఆయన్ని పూజించేటప్పుడు, ఆయనకు అభిషేకించేటప్పుడు ఒక అద్భుతమైన మాట కూడా చెప్తాడు. నా రుద్రో రుద్రమర్చయేత్, నీవు రుద్రుడివి కాకుండా రుద్రార్చన చెయ్యవద్దు, చెయ్యలేవు. నా అరుద్రః రుద్రం అర్చయేత్, నీవు రుద్రుడివి కావాలి. ఎలా అవుతావు రుద్రుడివి? ఎలా కావటం సాధ్యమవుతుంది? అసలు రుద్రుడుగా మనం ఎలా మారుతాము? తద్భావన భావిత అంతఃకరణము చేత పూజించాలి, అభిషేకం చెయ్యాలి. కంఠే వసవస్తిష్టంతు, పృష్ఠే పునాకి తిష్టతు, పురతః శూలీ తిష్టతు ఇలా ఒక్కొక్క శరీరాంగములలో ఒక్కొక్క వైపు ఒక్కొక్క శివుని యొక్క స్వరూపమును ఆవాహనము చేస్తారు. అలా చేసుకుంటాము ఈ రుద్రాభిషేక సమయములో. దీనినే మహాన్యాసము అంటారు. మహాన్యాసం అంటే బాగా చక్కగా ఉంచటము. ఏమిటి? ఒక్కొక్క దేవతా స్వరూపాన్ని ఒక్కొక్క విధముగా ఒక్కొక్క అంగమునందు నయనయోః చంద్రాదిత్యౌ తిష్ఠేతాం, కన్నుల యందు చంద్ర ఆదిత్యుడు తిష్ఠేతాం ముందురుగాక. ఇలా పృష్ఠే పినాకి, పినాకమును ధరించినటువంటి శివుడు నా వెనుక నిలబడుగాక. పురతః శూలీ, శూలమును ధరించినటువంటి శివుడు నా ముందు నిలుచుగాక. పార్శ్వయోః శివాశంకరౌ తిష్ఠేతాం, పార్శ్వముల యందు అటు ఇటు పక్కన, ఇటు శివ అమ్మవారు, ఇటు శంకరుడు నిలబడుదురుగాక. ఇలా సర్వాత్మకముగా శివుణ్ణి భావనము చేసి అప్పుడు చేసేవాడు రుద్రుడుగా మారుతాడు. అప్పుడు ఆ అభిషేకము చేయడానికి అర్హత ఏర్పడుతుంది.
ఆచమనం కానీ ఇవన్నీ ప్రారంభంలో ఎందుకు చేస్తామంటే ఆచమనాత్ శుద్ధి అన్నాడు. ఆచమనం ఎందుకు చేయిస్తారు? అంతదాకా ఏదో మాట్లాడతారు, అంతదాకా ఏదో పని చేస్తాం, ఏదో ఆహారం తీసుకుంటారు. ఇలాంటప్పుడు ఏం చెయ్యాలి? ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. స్వాహ కారణాలు మూడే: గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః. మొత్తం 24 నామధేయాలు. వీటి చేత శుద్ధి ఏర్పడుతుంది పూజ చేయడానికి. ఆ పిమ్మట ఈ క్రతువు అంతా నడవాలి. అప్పుడు రుద్రుణ్ణి అభిషేకము చెయ్యడానికి నీకు అర్హత ఏర్పడుతుంది. ఊరికే రుద్రాభిషేకం అంటే ఏదో ఎవరు పడితే వాళ్ళు పోయి ఏదో ఒక చెంబు నీళ్లు, అది కూడా గొప్పే. నీకు నిజంగా అంత భక్తి ఉంటే చెంబు నీళ్లు, ఒక తులసి దళము పెడితే, ఒక విలువ దళము పెడితే చాలు, అది గొప్పే. కానీ సమంత్రకముగా చేసేదానికి విశేషం ఉంది ఎప్పుడూ కూడా. ఆ మంత్రముల చేత ఆవాహింపబడి ఉండటం. ఇప్పుడు దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి? మన ఇంట్లో పూజ చేసుకుంటాము, దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి అంటే దేవత ఆయన సర్వ ప్రపంచమునందు ఉన్నాడు. అణువు పరమాణువు నుంచి బ్రహ్మాండము వరకు ఆయన ఉన్నాడు. శివుడు, ఆయన శివుడా, శివాని, ఆమె స్త్రీ రూపమా, రెండింటికి అతీతమైన రూపమా, ఏదైనా సరే నీవు ఎలా భావన చేస్తే అలా ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు, అలా నిన్ను అనుగ్రహిస్తాడు. కాబట్టి సర్వ భూమండలము, సర్వ లోకాలోకములలో 14 భువన భాండములలో ఉన్నటువంటి స్వామి మరి మళ్ళీ ఒక గుడి కట్టుకుని లేదా స్వయంగా ఏర్పడి అరుణాచలము వంటి భవ్య క్షేత్రాలలో కొలువై ఉన్నాడు అని మనము వెళుతూ ఉన్నాం. దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి మళ్ళీ అంటే సుప్రకటితముగా కొన్ని స్వయంభూ లింగాలు, కొన్ని ప్రతిష్ఠితమైన లింగాలు, అవి కూడా తప్పేమీ కాదు. అంటే మంత్రపూతముగా ఆవాహనాది క్రమము చేత ప్రాణ ప్రతిష్ఠాది కళాన్యాసము చేత ప్రతిష్ఠింపబడి ఉంటాయి. అటువంటి లింగములలో ఆ శక్తి ఉంటుంది. అటువంటి మూర్తి, లింగమే కాదు మూర్తి కావచ్చు. ఇప్పుడు 22వ తేదీన శ్రీరామచంద్రుడి ప్రతిష్ఠ జరుగుతోంది, ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం జరుగుతోంది అయోధ్యలో. మనకు తెలిసి 500 ఏళ్ల నుంచి, అంతకుముందు ఎన్నేళ్ల నుంచో తెలియదు. ఎప్పటి వాడు రాముడు? త్రేతాయుగము వాడు రాముడు. త్రేతాయుగము తర్వాత ఆయన అవతారము చాలించిన తర్వాత ఎన్నో మూర్తులను ప్రతిష్ఠ చేసి ఆయన స్వయముగా వెలసి అలా పూజ చేస్తూ వస్తున్నాడు భక్తులు యుగాల తరబడి. సరే, ఎవరి దుర్మార్గాలు మన మంచితనము కారణము వాటిని వాటి స్థానంలో కాకుండా అపభ్రంశము చేసి కొన్ని ఇబ్బందులు కలిగించారు. దైవయోగము. ఎందరో మహాత్ములు ప్రాణములు వదిలారు దీనికోసం. ఎందరో మహాత్ములు జీవితాలంతా వాటి కోసం ధారపోశారు. సాధువులు, సత్పురుషులు, విద్వాంసులు, మహనీయులు, గృహస్థులు, వీళ్ళు వాళ్ళు అని లేదు, స్త్రీమూర్తులు ఎందరో రాముని కోసం తపించారు. అటువంటి వాటన్నిటికీ ఒక పుణ్య కేంద్రముగా శక్తి శరీరములో మొత్తం ఉంటుంది. ఒక్కసారి ఇలా అనేటప్పటికీ ఈ చేతిలోకి రావాలి, శక్తి అంతా సంపుటితము కావాలి. అలా ఒక మహానుభావుడు, ఒక ప్రధానమంత్రి, ఒక మోడీ అనే వ్యక్తి మొత్తం శక్తి సంపుటీకరించిన రూపం అయ్యాడు. ఈ మహాత్ముల యొక్క తపస్సంతా ఫలించి అయి మనకు ఈ 22న ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం పెట్టారు. ఎంత అద్భుతమైన విషయం! అయోధ్య మన రాముడు, మన అయోధ్య. మరి మన రాముడు, మన అయోధ్య, మన గ్రంథములన్నీ ఘోషిస్తూ చెబుతూ ఉంటే అటువంటి రాముణ్ణి మన చోటు మనం ప్రతిష్ఠించుకోవడానికి ఇన్ని ఏళ్లు పట్టినా విజయం సాధించడం అన్నదే ఒక గొప్ప విషయం. ఇవాళ అది జరుగుతూ ఉన్నది. ఎంత అద్భుతం! ఆస్తికులు, భారతీయులు, భారతీయ ఆత్మ ఇవాళ పరమానందముగా నృత్యం చేస్తూ ఉన్నది. ఇంత గొప్ప ఘట్టము కదా, ఇంత అద్భుతమైన సన్నివేశం కదా. అలా ప్రాణ ప్రతిష్ఠ చెయ్యబడిన లింగములు కానీ మూర్తులు కానీ గొప్పవి. అక్కడ మొదటి నుంచి ఉన్న మూర్తి ఒకటి ఉంది. ఇప్పుడు కొత్తగా ఒక మూర్తిలో ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు. అది ఎక్కడ? గండకి నది నుంచి తెప్పించారు. సాలగ్రామం. సాలగ్రామాలన్నీ గండకి నదిలో దొరుకుతాయి. నర్మదా నదిలో బాణములు దొరుకుతాయి. నర్మదా బాణము అంటారు.
అవి ఇలాగ గుండ్రంగా కొంచెం పొడవుగా ఉంటాయి. వాటిని నర్మదా బాణములు, అవి ఆ నర్మదా నదిలోనే దొరుకుతాయి. సాలగ్రామాలన్నీ గండకీ నది, అది మనకు నేపాల్కు వస్తుంది అటువైపు హిమాలయాల్లో. ఆ గండకీ నదిలోనే సాలగ్రామాలు దొరుకుతాయి. సృష్టి ఎంత విచిత్రమో చూడండి, దేశం ఎంత గొప్పదో చూడండి. ఇవన్నీ ఇవాళ కాదు, వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల నుంచి వస్తున్న సంప్రదాయం. అలా ప్రాణ ప్రతిష్ఠ జరిగినవి కొన్ని, స్వయముగా ఉద్భూతములైన లింగములు కొన్ని. ఇక్కడ అరుణాచలేశ్వరుడు ఆయన జ్యోతిర్లింగముగా ఆవిర్భవించిన చోటు ఇది. మనం ఇంటిలో పూజ చేసుకున్నా చేసుకోవాలి, ఇంట్లో కూడా. నేను అక్కడ పోతున్నాను కదా ఇక్కడ పూజ చేయటం మానేయడం, ఇక్కడ చెయ్యాలి. ఇక్కడ చేసి అక్కడికి వెళ్ళాలి. దేని విశేషము దానికి, దేని ఫలము దానికి. అందువల్ల ఇటువంటి చోట ప్రాణ ప్రతిష్ఠ జరిగినటువంటి లింగములు గొప్పవి. స్వయంభూలింగములు ఇంకా చెప్పవలసినదేమున్నది. ఇటువంటి ఈ సన్నివేశములన్నింటిలోనూ మనం పూజలో పాల్గొనాలి. పూజ, అభిషేకము, ఏదైనా వెంకటేశ్వర స్వామి అయితే మీరు పూజ చేస్తారు. అభిషేక ప్రియ శివ, అలంకార ప్రియో విష్ణు. విష్ణువుకు అలంకారం చాలా ఇష్టం. ఆయనకి ఏది ఇష్టమో అది ఇస్తే కదా మన ఇష్టం తీరుతుంది. అందువల్ల విష్ణువుకేమో అలంకార ప్రియత్వం. ఆయన పట్టు బట్టలే కడతాడు. శివుడు పట్టబట్టలు కట్టడా అని కాదు, కానీ అక్కడ ప్రాధాన్యం ఉన్నది. ఇక్కడ అభిషేక ప్రియ శివ, అభిషేకము ఇష్టం. సంతత ధారాం అభిషించన్ అంటాడు. ఎప్పుడు ఎడతెగని ధార ఉండాలి, చుక్క 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 పోయరాదు శివుడి మీద. సంతత ధారాం అన్నాడు. సంతతమైన ధార పడుతూ ఉండాలి ఆయన తల మీద. ఆయనకు అది ఇష్టం. ఆహా అని పరమానందం పొందుతూ ఉంటాడు. ఆయన పరమానందం పొందాడంటే ఇవ్వని వరం అంటూ ఒకటి ఉన్నదా? శివుడు ఆశుతోష అని పేరు ఆయన. ఉత్తర దేశంలో ఆశుతోష్ అని చాలా మంది పేర్లు పెట్టుకుంటారు. ఆశు అంటే వేగముగా, తోష సంతోషించేవాడు. చాలా శీఘ్రముగా సంతోషిస్తాడు ఆయన. ఒక్క క్షణంలో ఆనందం పొందుతాడు. అంటే ఎంతో, అందుకని అందరూ కూడా ఎవరు చూసినా శివుడి గురించి తపస్సు చేస్తుంటారు ఎక్కువగా. కారణం ఏమిటి? మన పురాణాలన్నీ పరిశీలిస్తే శివుడి గురించి తపస్సు చేస్తారు. ఏమిటంటే త్వరగా శీఘ్ర వరప్రసాది, ఆయన తొందరగా ఆనందిస్తాడు. ఎప్పుడు నిత్యానందమయుడు ఆయన. కైలాసములో ఉంటాడు అన్నాడు. కే ఆనందే రసతి ఇది కైలాస. నిరంతరము పరమ ఆనందమయమైన స్థితి అది. అటువంటి ఆనంద లోకములో విహరిస్తుంటాడు ఆయన. అందువల్ల శీఘ్ర వరప్రసాది కాబట్టి ఆ శివుణ్ణి మనము పూజించేటప్పుడు ఏమిటి అంటే ఇవన్నీ చెప్తాడు. యహా అసౌ సర్వేషు వేదేషు. వేదములన్నీ సారాంశముగా ఎక్కడ పట్టుకున్నా చెప్పేది ఏమిటంటే సరుద్రో ఏక ఉచ్యతే, శివుడొక్కడే చెప్పబడుతున్నాడు అని అంటాడు. మీరు ఇటువంటి సందర్భాల్లో శివుడు చెప్పాడు అంటే విష్ణువు లేడా అండి అని అడగరాదు, వెంటనే ఆ సందేహం వస్తుంది. కానీ శివుడు, విష్ణువు, స బ్రహ్మ, స హరి, స శివ, సేంద్ర, సోక్షర, పరమస్వరాట్. పూజలు జరుగుతున్నప్పుడు మంత్రపుష్పాది కార్యక్రమాల్లో పాల్గొంటారు మీరందరూ మామూలుగా. ఇవన్నీ గ్రహించాలి మీరు. పాల్గొంటున్నప్పుడు ఏమంటాడు? సహ, అతడు, స అతడే రుద్రుడు, అతడే శివుడు, అతడే విష్ణువు, అతడే ఇంద్రుడు, అతడే అక్షరః, అక్షరము లేనివాడు, అతడే స్వరాట్, విరాట్ పురుషుడు, స్వరాట్ పురుషుడు అతడే. అంటే ఏ తత్వం అయితే చెబుతున్నావో అక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అన్న భేదము లేదు. అందుకే బ్రహ్మ విష్ణువుల కలహములో కూడా శివుని శరీరములో అంతర్భాగాలే, వాళ్ళిద్దరూ వేరు కాదు. విష్ణువు యొక్క శరీరములో బ్రహ్మ, శివులు ఉన్నారు, అక్కడ వేరు కాదు. బ్రహ్మయందు విష్ణు, రుద్రులు ఉన్నారు, అక్కడ వేరు కాదు. ఇలా అన్ని సమన్వయ స్వరూపముగా. ఏమిటి? బ్రహ్మాశిరః అన్నాడు. మీకు సులభంగా తెలియడానికి గాయత్రి మంత్రంలో ఒక రహస్యం చెప్తాను మీకు. బ్రహ్మాశిరః, శిరస్సులో బ్రహ్మ అన్నాడు. విష్ణు హృదయం, విష్ణువు హృదయము అన్నాడు. రుద్రశిఖ, ఈ బ్రహ్మరంధ్రం ఏదైతే ఉందో అక్కడ రుద్రుడు, రుద్రస్థానము అన్నాడు. మీరు చూడండి, ఈ మూడింటిలో ఏది తక్కువ ఎక్కువ అని చెప్పగలుగుతారు? తల ఏమో శిరస్సు బ్రహ్మ అన్నాడు,
ఇక్కడ శిఖాభాగం అంటే బుద్ధి ఉండే చోటు, దీన్నేమో శివ రుద్ర అన్నాడు. హృదయము బ్రహ్మ, హృదయము విష్ణువు అన్నాడు. ఎవరైనా బుద్ధి లేని మనిషి, తల అది ఉన్నవాడు ఎవడైనా గొప్పకుంటాడా మానవుడి లోకంలో? వాడికి మనసే లేదండి, అసలు వాడికి హృదయమే లేదు. మామూలుగా ఇది కొంచెం గౌరవంగా చెప్పే మాట. అసలు గుండె అనేది లేదనుకోండి, వాడికి ప్రాణం ఎట్లుంటుంది? ఉండడానికి వీల్లేదు. హృదయ ప్రాణస్థానం హృదయం. సరేనండి, ప్రాణం ఉందండి, వాడికి తల లేదు. వాడిని కబంధుడు అని వర్ణించాడు రామాయణంలో. అంటే వాడికి శిరస్సు ఉండదు, మొండెమ మాత్రం ఉంటుంది. అది ఏమైనా రూపమా? మనం చూడగలిగిన రూపమా? భావించగలిగిన రూపమా? పరమ భీషణమైన రూపం. లేదండి తల ఉందండి, ఇక్కడ శిఖాభాగం మాత్రం లేదండి అన్నాం అనుకోండి, ఏమైనా బాగుంటుందా? బాగుండడం కాదు, అసలు ఉంటుందా? లోకంలో ఉండదు. అందుకని దక్షుడు, దక్ష అంటే సమర్థుడు, ఆయన ప్రజాపతులలో ఒకడు, చాలా గొప్పవాడు దక్షుడు. అటువంటి దక్షుడు మరి సతీదేవిని, దాక్షాయణీ దేవిని కన్నవాడంటే మరి ఎంత గొప్పవాడు అవుతాడు? సామాన్యుడా? ఆయన ప్రజాపతి, ఆయన అంటే బ్రహ్మతో సమానమైన వాడు. అటువంటి వాడు ఈశ్వరుడు. ఆయన విష్ణు భక్తుడు, ఈశ్వర ద్వేషి, శివద్వేషి. ఆయన పాపం అదృష్టం పండి శివుడికే కూతుర్ని ఇవ్వాల్సి వచ్చింది, శివుడిని అల్లుడిని చేసుకోవాల్సి వచ్చింది. మామూలుగా ఎక్కువ లోకంలో కూడా జరుగుతుంటుంది. సాధారణంగా ఎక్కువ శివద్వేషులు ఉంటారు అనుకోండి. వాళ్ళ పక్కనే ఎవడో ఆయన కావలసిన వాడు శివుడి పేరు గలవాడే ఉంటాడు. రోజు ఆయన శివుడా శివ శివ అని పిలవాల్సి వస్తుంది. అంటే వాడికి అది శివద్వేషానికి ఫలం అన్నమాట. వాడికి ఆ యోగం ఇస్తాడు భగవంతుడు. చాలా ఆయన లీలలు చాలా గొప్పది. వాడు విష్ణు ద్వేషం ఉంటాడు అనుకోండి, వాడి పక్కన ఎవడో విష్ణు అని పేరు గలవాడే ఉంటాడు. వాడు ఎప్పుడు విష్ణు అని పిలవలసే వస్తుంది, హరి అని పిలవలసి వస్తుంది. అంటే అటువంటి రూపం ఏర్పరుస్తాడు భగవంతుడు. అందువల్ల ఈ ద్వేషము అజ్ఞాన దశలో ఉన్నవి. జ్ఞాన దశలో పైకి వెళ్లే కొద్దీ భేదాలు కనపడకూడదు. వాడి పైకి వెళ్ళాడు అంటే అర్థము భేదాలు లేనివాడని. అంటే ఎంత ఎత్తుకు ఎదిగితే అంత భేదము కనపడదు. ఎంత కింద ఉన్నవాడికి, అల్పమైన దృష్టి ఉన్నవాడికి ప్రతిదీ భేదముగా కనపడుతుంది. అలా ఆ దక్షుడు నిరీశ్వర యాగం చేశాడు. విష్ణువు చెప్పాడు, భక్తుడు కదా, నువ్వు చేస్తున్నది మంచిది కాదు నాయన, అమంగళకరము. శివ అంటే మంగళుడు, శివుడు లేడు అంటే మంగళము లేదు అని అర్థం, ఇంకొకటి ఉంది అని అర్థం. అందువల్ల నీవట్లా చేసి ప్రమాదం తెచ్చుకోవద్దు అని చెప్పాడు. అహంకారము చేత మామూలుగా పేరులోనే రహస్యం ఉంది. దక్ష, వీడు చాలా దక్షుడండి, సమర్థుడు, వాడికి సామర్థ్యం ఉంటుంది, చాలా శక్తి. దానివల్ల వాడికి కన్ను మిన్ను కనపడుకుంటే సరే శివనింద చేశాడు. కూతురు వినలేక దక్ష యజ్ఞములో ఆమె యోగాగ్ని రగిల్చి, దాక్షాయణీ దేవి ఆమె అనుగ్రహమే ఇప్పుడు లోకములో శక్తి పీఠాలన్నీ, అష్టాదశ శక్తి పీఠాలు, 56 శక్తి పీఠాలు కూడా ఉన్నాయి, షట్పంచాశత్. ఈ శక్తి స్వరూపమంతా అక్కడక్కడ పడి శక్తి పీఠములు ఏర్పడ్డాయి. లోకంలో ఉపాసకులకు, ఉపాసకానాం యద్ ఉపాసితవ్యం, ఉపాసకులందరికీ ఏది ఉపాసించదగినదో ఒక మార్గము, అటువంటి మార్గమును ఆ తల్లి ప్రసాదించింది. అదొక కథ. తరువాత పార్వతి, ఆమెయే పార్వతి. ఆమె రూపములు ఇన్ని అని చెప్పలేము. ఆమె భవాని, ఆమె రుద్రాణి, ఆమె శర్వాణి, ఆమె సర్వమంగళ, ఆమె దుర్గా, ఆమె చండిక. ఆమెకున్నన్ని పేర్లు శివుడికి కూడా లేవేమో, అన్ని పేర్లతో అమ్మవారు వెలిసింది. సరే, ఏమైనా అదొక తత్వం. మళ్ళీ అమ్మవారి గురించి మొదలు పెడితే కొన్ని రోజుల పాటు చెప్పుకునే వ్యవహారం ఉంటుంది. మనం శివుడి దగ్గర ఉన్నాం కాబట్టి ఇక్కడే మనకు సరిపోదు, చాలా సమయం కావాలి దీనికి. ఏదైనా అటువంటి ఆ దక్షుడు ఎప్పుడైతే అలా శివనింద చేస్తాడో వెంటనే అమ్మవారు యోగాగ్ని రగిల్చి అందులో ఆమె అవతారము చాలించిందో శివుడికి తెలిసింది. మహా ఆగ్రహోదగ్రుడయ్యాడు ఆయన. అయ్యి ఒక జడను ఇలా తీశాడు. తీస్తే అది నేల మీద ఇలా కొట్టేటప్పటికి అందులో వీరభద్రుడు పుట్టాడు. ఆ వీరభద్రుడు అంటే సామాన్యము కాదు, బల సంపన్నుడు, అతి బల సంపన్నుడు వీరభద్రుడు పుట్టాడు. వీరభద్రుడు పుట్టి ఏమి ఆజ్ఞ అన్నాడు, వెళ్ళి అక్కడికి అన్నాడు. వచ్చాడు.
వచ్చి చూస్తే యజ్ఞం మొత్తం ధ్వంసం చేసేసాడు. అందుకే శివుడికి దక్షాధ్వర ధ్వంసకాయ నమః అని పేరు ఆయనకి. దక్షాధ్వరమును ధ్వంసం చేస్తే ఒక పెద్ద పేర, కానీ దుర్మార్గాన్ని ధ్వంసం చేయడం కదా అక్కడ, అందువల్ల అది గొప్ప పేరు. దక్షాధ్వర ధ్వంసకాయ నమః. శిరస్సు ఖండించాడు దక్షుడికి. ఖండించి ఏం చేశాడు? మేక తల పెట్టాడు. ఏమండి, గుర్రం తలో ఏనుగు తలో పెట్టుండొచ్చు కదా, ఉన్నంతలో కొంచెం గౌరవం కదా దక్షుడంతటి వాడికి. అంటే ఎందుకు మేక తల పెట్టాడు అంటే అర్థం ఏమిటి? ప్రపంచములో జ్ఞానహీనమైన జంతువులలో అత్యంత జ్ఞానహీనమైన జంతువు మేక. బుద్ధి అసలు లేదు అన్నదానికి. 1000 మేకలు ఉంటాయనుకోండి, మొదటి మేక పొరపాటుగా బావిలో పడింది అనుకోండి, రెండవది పడుతుంది, మూడవది పడుతుంది, 30వది పడుతుంది, 300వది పడుతుంది, పడుతూనే ఉంటాయి. మొదటిది పడ్డాక రెండవ దానికే జ్ఞానం రావాలి కదా, కనీసం 20వ దానికి జ్ఞానం రావాలి కదా, రాదు. అదే మేక. దాని జన్మ అటువంటిది. అంటే దానికి పూర్తిగా బుద్ధి అలా ఉంటుంది. అది పరమేశ్వరుడి నిర్ణయం, ఎవరు కర్తలు కాదు అక్కడ. అలా అదే ఒక ఆవు పడింది అనుకోండి, ఆవు పడదు అసలు, మొదటి ఆవే పడదు బావిలో. ఒకవేళ పొరపాటుగా పడిందంటే రెండో ఆవు వెనక్కి నిలబడుతుంది, ఇంకా ఏ ఆవు పడదు. అది గోజన్మ. ఇంకా ఏ జన్మ అయినా కూడా వివేకం ఉంటుంది. వివేక రహితమైనటువంటి జన్మ అది మేక, గొర్రె. అందుకని ఎవరైనా బుద్ధి తక్కువ వాడిని గొర్రె అంటుంటారు మామూలుగా ఒకరు. అంటే బుద్ధి తక్కువగా ఉండడము, వివేక రహితముగా ఉండడం. పరమేశ్వరుణ్ణి ధిక్కరించడము కన్నా వివేక రాహిత్యం ఏముంది ప్రపంచంలో? శివుడు లేడు అనడము కన్నా వివేకము అవివేకము వాడి అజ్ఞానమునకు పరాకాష్ఠము. అందువల్ల అటువంటి వాణ్ణి శిక్షించాడు. ఇవి అందుకని యోసౌ సర్వేషు వేదేషు పక్ష్యతే అయం ఈశ్వర అకాయ నిర్గుణో హ్యాత్మ సర్వవ్యాపి. అకాయ, కాయము లేదు ఆయనకి, కానీ అన్ని కాయములు ఆయనవే అన్నాడు. భారతీయ తత్వశాస్త్రం ఎంత గొప్పదంటే, ఎవడైనా ఒకటి చెప్పాడంటే ఇక్కడే దేవుడు ఉన్నాడంటే, అంటే పక్కింట్లో లేడా అంటే లేడు వాడికి. అందువల్ల వాడి దేవుడు దేవుడు కాదు. ఎందుకు కాదంటే వాడికి ఇంకో చోట లేడు. ఆ లేని తనం అనే లోపం ఉన్నది. ఏ లోపము లేని వాడు భగవంతుడు. సర్వగుణ ప్రపూర్ణుడు భగవంతుడు, సర్వగుణార్ణవుడు భగవంతుడు. ఆయనకు ఇది లేదు అనేది లేదు. అందుకనే మన వాళ్ళు ఎంత దూరం వెళ్ళారంటే భగవంతుణ్ణి వర్ణించేటప్పుడు సత్ అసత్ అన్నాడు. సత్ ఆయన, మరి అసత్ ఆయన కాదా అంటే అది కూడా ఆయనే నాయన. అంటే మంచి ఆయన, మరి చెడు ఎవరయ్యా? చెడు కూడా ఆయనే. ఎందుకంటే ఒకటి లేదు అనే లోపం వస్తుంది, ఇది ఉంది అంటే అది లేదు అనే లోపం వస్తుంది. కాబట్టి లేదన్నది లేదు ఆయన దగ్గర. చాలా చమత్కారంగా శ్రీనాథుడు ఒక పద్యం చెప్తాడంటే, శ్రీహర్షుడు చెప్పాడు సంస్కృతంలో. బ్రహ్మదేవుడు ఒకడికి ఏదో పాపం కొంచెం ఇబ్బందిగా తలరాత రాశాడంట. ఇతడు దరిద్రుడు నుంచి, వీడికి పెద్ద ఐశ్వర్యం లేదు అని. కానీ ఆ రాజుగారు ఉన్నారట, నలమహారాజు, చాలా గొప్పవాడు. ఆ బ్రహ్మరాతను తిరిగి రాయడానికి వీడికి శక్తి లేదు. కానీ ఎలా చేశాడు ఆయన అంటే, ఇతడు దరిద్రతా గుణమనందు దరిద్రునిగా చేసిన అతని అన్నాడు. దరిద్రతలో దరిద్రుని చేశాడట. అంటే ఇవి పరమ ఐశ్వర్య సంపన్నుడు అయిపోయాడు. అంటే దరిద్రుడు అని బ్రహ్మ రాశాక దాన్ని తీర్చి ఇంకొకటి రాయడానికి వెళ్ళి, అది మళ్ళీ ఇంకొక దేవతా శక్తికి తప్ప మానవులకు సాధ్యం కాదు. శంకరాచార్యుల వారు ఆ కనకధారాస్తవంలో చెప్తాడు, మాత పరిమార్జయ మాత రంఘిణ ధనిక ద్వార నివాస దుఃఖ దోగ్ధ్రీం అన్నాడు. ఆచార్యుల వారు కాబట్టి అనగలిగారు, లక్ష్మీదేవి కాబట్టి చేయగలుగుతుంది. అమ్మా నీ కొడుకే కదా బ్రహ్మదేవుడు, ఏదో రాశాడు పాపం పరాకుగా ఆయన. అప్పుడు ఏదో దృష్టి సరిగ్గా లేకనో, ఆయనకు వేరే ఇంకేదైనా పని మీద వ్యగ్రతనో ఏదో హడావిడిగా రాశాడు. ఆ రాసి ఏమి రాశాడు? మా పరిమార్జయ మాత అంఘ్రిణ, నీ కాలి యొక్క బొటన వ్రేలితో దీన్ని తుడిచేసే. ఎవడి నుదుటనైనా ఏమైనా బ్రహ్మ సరిగ్గా రాయకపోయి ఉంటే ఎలా తుడవాలి? ఏమిటి తుడవాలి? తే ధనిక ద్వార నివాస దుఃఖ దోగ్ధ్రీ. డబ్బు లేని వాడు ఉన్నాడు, వాడు ఎప్పుడు డబ్బు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి వాటిలో కూర్చుంటాడు. వెళ్ళి అయ్యగారు స్నానం చేస్తున్నారండి, అయ్యగారు పూజలో ఉన్నారండి, అయ్యగారు ఈ పనిలో ఆ పనిలోనే సాయంకాలం చేస్తాడు వాడు. ఈ దుఃఖం ఉన్నదే ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి అడగటం అనేది
దీన్ని బ్రహ్మ ఎవరికి వ్రాసినా నీ స్తోత్రం ఎవరు చదువుతారో, ఈ కనకధారా స్తోత్రం ఎవరు చదువుతారో వాళ్లకు నీ బొటన కాలి బొటన వేలితో ఇలా పిలిచేసే పడి నుదుటన బ్రహ్మ రాసిన వ్రాతను ఆ వాళ్ళ పంచల పడి ఉండకుండా వాడింట్లోనే అష్టైశ్వర్యాలు కూసేటట్టు చెయ్యి ఓ మహాలక్ష్మీదేవి అని శంకరాచార్యుల వారు మొత్తం స్తోత్రం అంతా అయిపోయాక చివర కనకధారా స్తోత్రంలో చెబుతాడు. అందుకని ఈ ముగ్గురిలో అకాయ నిర్గుణో హి ఆత్మ, కాయం అంటూ లేదు ఆయనకి, ఆయనకు ఆయనది కాని కాయం కూడా లేదు. సర్వ ప్రాణి శరీరములు ఆయనవే, అందులో ఆయన నివసిస్తాడు. అందువల్ల అకాయో నిర్గుణో హి ఆత్మ యత్ పరాత్ పరదోధీశః పరతః అధీశః బ్రహ్మ పరః అన్నాడు. పరాత్ పరః విష్ణుః పరాత్ పరతరం పరాత్ పరతరోధీశః అన్నాడు. పరాత్ పరతర అధీశుడు శివుడు అన్నాడు. ఆయన మహిమను అంత అద్భుతముగా మీరు నేను ఎవరో ఒక మహానుభావుడు చెప్పడము కాక సాక్షాత్ వేదం, వేదం అంటే ఎవరి చేత రాయబడలేదు, అపౌరుషేయం అన్నారు వేదము. అపౌరుషేయం అంటే పురుషులు ఎవరు నిర్మించలేదు, పురుషులు అంటే స్త్రీలు పురుషులు అని కాకుండా మానవులు ఎవరు రచించలేదు. కానీ మరి ఎలా తెలిసింది లోకానికి అంటే ఋషి దర్శనాత్ ఋషి ఇలా చూశారు, మనస్సులో వచ్చింది. అది మంత్రం. ఓం భూర్భువస్సువః. ఈ అనంత ఆకాశంలో శబ్దాలు ఉన్నాయి, ఆ శబ్దాలు ఆయనకు భాసమానమయ్యాయి. విశ్వామిత్రుడు అనే ఋషికి ఈ గాయత్రి మంత్రము భాసమానమైనది. అందుకని ప్రతి మంత్రానికి కూడా ఋషి, ఛందః, శక్తి, కీలకం, ఫలం ఇవన్నీ చెప్తాడు. ప్రతి మంత్రమునకు ఉంటుంది. ఆయా ఋషి దర్శనం చేశారు ఆయా మంత్రములను. ఇవన్నీ ఎలా దర్శనము ఎలా భాసమానం అవుతాయ్యా అంటే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం. మనం లింగములను ప్రదక్షిణం చేసినప్పుడు అంతా గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటే ఒక్కొక్క లింగము ఒక్కొక్క దిక్కులో వస్తుంది. అరుణాచలంలో మీరు సత్యనారాయణ స్వామి పూజ చేసినా కూడా చాలా మందికి గుర్తుండాలి అంటే ఉండదు. సాధారణంగా కథలు చెప్తారు, ఆయన కథలు చెప్పే బ్రాహ్మణ్ణి తొందర పెడుతూ తొందరగానే పనుంది స్వామి నిదానంగా చాదస్తంగా చెప్తున్నావు అని ఆయన చాదస్తంగా కనపడతాడు. ఎందుకంటే మన పనులు మనకు వేరు వేరు కనపడుతూ ఉంటాయి. సత్యనారాయణ స్వామి పూజ చేసినప్పుడు కూడా పంచలోకపాలకులు, నవగ్రహములు, అష్టదిక్పాలకులు వీళ్ళందరినీ ఆవాహనము చేసి అందరినీ దాటుకుని ఆయన దగ్గరకు వెళ్ళారు. అట్లనే పరమేశ్వరుడి దగ్గరికి ఒక అరుణగిరినాథుణ్ణి దర్శనం చెయ్యాలి అంటే, అరుణాచలేశ్వరుణ్ణి అపీత కుచాంబాదేవిని దర్శనము చెయ్యాలి అంటే ఇగో వీళ్ళందరినీ దాటుకుని వెళ్ళాలి. ఈ అందరూ గిరి ప్రదక్షిణ చేస్తారో చెయ్యరో అని మళ్ళీ గుళ్ళో కూడా అక్కడ గణపతి, ఇక్కడ స్కందుడు, అక్కడ కొన్ని అనేక రూపాలన్నీ ఉంటాయి. అంటే వీళ్ళని దాటుకునే వెళ్ళాలి. మొట్టమొదట గణపతి గణపతి హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం. జ్యేష్ఠరాజు ఆయన అనుమతి అయితే తప్ప ఎవరికి ఏ వరము అంత సులభంగా ఎవరికి సిద్ధించాలన్నా ముందు ఆయన దయ కావాలి. విఘ్నము లేకుండా ఉండడానికి నువ్వు పార్వతిని పూజించు, పరమేశ్వరుణ్ణి పూజించు, విష్ణువును పూజించు, ఏ పనైనా చెయ్యి. తర్వాతే అవన్నీ. ముందు ఈయనకు మొక్కులు చెల్లించాలి. ఆయన పిల్లవాడి మోస్తాడు ఆయన, కాబట్టి పిల్లవాడికి ముందు ఆయనకు కావాల్సింది ఇస్తే తప్ప, లేకుంటే అన్ని పనులు ఒక్కసారి వారి పిల్లవాళ్ళు ఏడుపులు అందించుకున్నారంటే పనులన్నీ చెడిపోతాయి. అందులో వాడికి ఏం కావాలో చూడకూడదు, ఊరికే పాప అని ప్రతి వాడు ఇంట్లో ముందు ఏం కావాలో చూడండి అంటారు. అంటే ముందు అలాగా ఏడుస్తాడు అని కాదు, ఆయన ఏడిపిస్తాడు. ఈయన స్వామి సామాన్యుడు కాదు. అందువల్ల ముందు గణపతికి నమస్కారం పెట్టుకుంటే నీ పని నువ్వు చేసుకోరా, పర్వాలేదు నేను చూస్తాను పో అంటాడు. అప్పుడు అపీత కుషాంబ అనుగ్రహిస్తుంది, మనల్ని అరుణగిరినాథుడు అనుగ్రహిస్తాడు. అందరూ దయగా చూస్తారు, ఎందుకంటే ముందు ఈయన దయ ఉంటే అందరూ దయగా చూస్తారు. అలా శివుని యొక్క వైభవము, శివుని మహిమ అనేది సాక్షాత్ వేదములయందే చెప్పబడినది, సర్వ పురాణములందు ప్రపంచింపబడింది, అన్ని కావ్యములయందు ఆవిష్కరింపబడినది, వాంగ్మయ సమగ్రమునందు సమస్త వాంగ్మయములందు కూడా
ఆయన ఎందుకు అంటే అన్ని విద్యలకు అధిపతి ఆయన, అందరికీ అధిపతి ఆయన. అందుకే మంత్రశాస్త్రములో కూడా ఏమి చెప్తారు అంటే అయ్యా నర విఘ్నం కార్తవీర్యాత్ అన్నాడు. మంత్రశాస్త్రం చెప్పేటప్పుడు మామూలుగా అందరికీ నరదృష్టి ఉందండి నరదృష్టి ఉందండి చెప్తుంటారు. మామూలుగా అందరూ విన్నారు కదా మీరందరూ నరదృష్టి అనే మాట. అయ్యో వినడమేమంటే అరవిందనామం అని చెప్పేవాడు కూడా ఉండొచ్చు. విన్నారా నరదృష్టి అనే మాట? కాబట్టి ఏమీ లేదు. నరదృష్టి అంటే ఇవాళ ప్రతివాడి మీద ఈర్ష్య. నిన్నటి వరకు సైకిల్లో తిరిగేవాడండి, అప్పుడే విమానం అంటే వాడు కష్టపడ్డాడు తిరుగుతున్నాడు, నువ్వు కూడా తిరుగు, నువ్వు సైకిల్లోనే ఇంకా ఎందుకు ఆగిపోయినావు, వాడు విమానాల దాకా వెళ్ళాడు, నువ్వు కూడా వెళ్ళు. కానీ అలా ఉండదు సహనం మనిషికి. అలా చూస్తాడు ఒక్క చూపు, వీడు అద్భుతమైన భవనం కట్టాడు అంటే వాడు ఓర్వలేడు. ఏదో ఇన్నేళ్ళ కష్టపడి ఇల్లు కట్టుకున్నానండి గురువు గారు, వాడేమో ఇట్లా చేశాడంటే ఎవడో దృష్టి పెడతాడు. ఆ నర దృష్టి దానికే వాడు ఇట్లాంటి బొమ్మలు పెట్టి అట్లాంటి బొమ్మలు పెట్టి దృష్టి గణపతి అని పెట్టి ఇంకొకటి పెట్టి నానా తిప్పలు పడుతూ ఉంటాడు. ఈ నర విఘ్నం ఎట్లా పోవాలయ్యా అంటే కార్తవీర్యార్జునుడు అని ఉన్నాడు. ఆయన విష్ణువు యొక్క సుదర్శన చక్ర అవతారం ఆయన కార్తవీర్యార్జునుడు. మంత్రశాస్త్రంలో ఈయనకు చాలా ప్రాధాన్యం ఉన్నది కార్తవీర్యార్జునుడు. ఈ కార్తవీర్యార్జునుడు ఆయన దీపప్రియ కార్తవీర్య అన్నాడు. దీపములు వెలిగిస్తే ఆయనకి ఎక్కువ సంతోషం ఆయన. అలాగే నమస్కార ప్రియ సూర్య దీపప్రియ కార్తవీర్య, ఇలా ధర్మశాస్త్రంలో అనేకమైన విశేషాలు చెప్పాడు. ఈయనను ఎవరైతే కార్తవీర్యార్జునుని స్తోత్రము జపము యాగము చేస్తారో వాడికి నరఘోష ఉండదు అన్నాడు. ఈయన శ్లోకము కూడా చాలా చిన్న మంత్రం ఉంటుంది, చాలా సుందరమైన మంత్రం. కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్, 1000 చేతులు వాడాయన. రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ, ఊరికే మనసులో కార్తవీర్య 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 అనుకుంటే చాలు. ఆయన దత్తాత్రేయ శిష్యుడు. దత్తాత్రేయుడికి లక్షణం ఏమిటంటే ఆయన త్రిమూర్తి స్వరూపుడు. బ్రహ్మ విష్ణువు శివుడు మూడు తరలతో ఉంటాడు ఆయన దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుడికి కూడా స్మరణ మాత్ర సంతుష్ట స్మర్తృగామి అని పేరు. ఆయన ప్రపన్నార్తి హరం వందే స్మర్తృగామి సనోవతు. స్మర్తృగామి స్మరిస్తే చాలా ఆయన వరం ఇచ్చేస్తాడు. ఏదో విశేష పూజ చేయక్కర్లా అంటే చెయ్యకూడదని కాదు, చెయ్యాలి. కానీ నీవు మనస్సులో వచ్చినంత మాత్రమే ఆయన దయ నీకు పని అయ్యేటట్టు చేస్తాడు. అది ఆయన దత్తాత్రేయుడి యొక్క లక్షణం. అలాగే దత్తాత్రేయుడికి పరమ ప్రీతిపాత్రుడైన శిష్యుడు కార్తవీర్యార్జునుడు. కాబట్టి కార్తవీర్యార్జునుడు కూడా శీఘ్ర వరప్రసాది, గురువును అనుసరిస్తాడు ఆ విషయంలో. అందువల్ల శీఘ్రముగా ఏదన్నా కోరగానే వరం ఇచ్చేస్తాడు. స్మర్తృగామి. ఆయన ఏమి ఇచ్చే వరం ఏమిటయ్యా అంటే నష్ట ద్రవ్య ప్రాప్తి అన్నాడు. పోయిన వస్తువులు ఏమన్నా కనపడలేదు, దొరకలేదు, ఎప్పుడో పోయినాయి అంటే దత్తాత్రేయ శిష్యుడైన కార్తవీర్యార్జునుని తలుచుకుంటే కార్తవీర్యార్జున స్మరణం చేత పోయిన వస్తువులు దొరుకుతాయి, నష్ట ద్రవ్య ప్రాప్తి. అలాగే నరదృష్టి పోతుంది అన్నారు మంత్రశాస్త్రం. సరే, భూత విఘ్నంతో దుర్గి కాదు అయ్యా. భూత ప్రేత పిశాచములు లేదా ఈ భూత ప్రేత పిశాచాలు ఇబ్బంది కలిగించాయి, అప్పుడేం చెయ్యాలన్నాడు. నువ్వు దుర్గాదేవి పాదాలు పట్టుకొని ఆయన, ఆమె అయితే చండీదేవి వచ్చేస్తుంది, ఏ భూత ప్రేత పిశాచములు అక్కడ పనిచేయవు అన్నాడు. ఇదంతా అట్లా పెట్టి దేవతలే ఇబ్బంది పెట్టారనుకోండి, అప్పుడేంటి పరిస్థితి అన్నాడు. శావరాత దేవ విఘ్నంతో, దేవ విఘ్నము దేవతలే ఒక్కోసారి పరీక్షలు పెడతారు, అప్పుడేం చెయ్యాలి. దేవతలు అత్యంత బలవంతులు, అత్యంతము బలవంతులు, వాళ్ళే పరీక్ష పెడితే దాటడం ఎట్లా అంటే శావరాత్, శివుడు ఒక్కడే నీకు దారి, వేరే దారి లేదు అన్నాడు. అన్ని దారులు మూసుకుపోయాయి, శివుడు ఒక్కడే రక్షకుడు. శివ రక్షతు, శివుడి పాదాలు పట్టుకున్నావంటే నువ్వు బయటపడతావు. ఏ దేవత అయినా కూడా ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉంటారు. ఆయన ఏ రూపంలో ఉంటాడు శివుడు అంటే శరభేశ్వరుడు అన్నాడు. 8 కాళ్ల జంతువు శరభం ఎవరు చూసుండరు, కానీ కొన్ని ప్రాచీన ఆలయాల్లో కనపడతాయి. తమిళనాడులో ఆలయ సంప్రదాయం చాలా గొప్పది. మన తెలుగు రాష్ట్రముల కన్నా, అన్ని రాష్ట్రముల కన్నా కూడా చెప్పాలంటే తమిళనాడులో ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే అత్యద్భుతమైన శిల్ప సంపద, దేవాలయ సంపద. ఇక్కడ ఉన్నట్టి ఇంత దేవాలయాలు ఎక్కడా ఉండవు.
ఆ మహాత్ములు ఎట్లా కట్టారు, ఆ శిల్పులు ఎలా చెక్కారు. ఇది ఇప్పుడు అరుణాచలేశ్వరుడి ఆలయము 33-35 ఎకరాలలోనూ ఉన్నదట. 33 ఎకరాలలో ఆలయం కట్టారంటే ఎన్ని అంతరాళాలు, ఎంత ప్రణాళిక, ఆశ్చర్యం కలుగుతుంది. లోపలికి వెళుతూ ఉంటే ప్రతి చిన్న తీగ, వేళ్ళు, గోళ్ళు, పాదములు, ముఖము, పెదవులు, వాళ్ళు చిరునవ్వు ఎంత అద్భుతంగా చెక్కారు అంటే సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క కృపా విలాసము కాకుంటే ఎవరికి సాధ్యమది? ఆ మహాత్ములు అటువంటి అంతంత దేవాలయాలు కట్టారు. ఎంతటి గోపురాలు, ఎంతెంత పెద్ద గండ శిలలు, అంత పెద్దవి మలచి అవన్నీ గోడలకు పెట్టారు. అట్లా శరభేశ్వరుని యొక్క అనుగ్రహముతో దేవతా మండలి అంతా కూడా నియమింపబడుతుందట. అంటే శివుడి యొక్క ఒక స్వరూపం. అందుకని శివుణ్ణి అనేక రూపాలు చెప్పారు. మన్యువు, మన్యురింద్రో అని మంత్రం, మన్యు సూక్తము అని ఉంది. ఏమిటి మన్యువు అంటే క్రోధ అధిదేవత శివుడు. కోపం రానివాడు ఎవడన్నా మనిషి ఉన్నాడా లోకంలో? కామోకార్షీన్ మంజురకార్షీన్ నమో నమః అని సంధ్యావందనంలో చెప్తాడు. కామోకార్షీన్ అంటే కోరికలు తీర్చేవాడు. ఋషులు ఉన్నారు కొందరు, దానికోసమే ఉన్నారు వాళ్ళు మహాత్ములు. మంజురకార్షీన్ కోపం కలిగించేవాళ్ళు, కోపం తగ్గించేవాళ్ళు కొంతమంది ఋషులు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరి అధీనంలో ఉంటారంటే శివాధీనమై ఉంటారు. వీళ్ళందరూ శివుడి యొక్క అధీనమై ఉన్నారు ఈ మహాత్ములంతా. కాబట్టి శివుణ్ణి ప్రార్థిస్తే వీళ్ళందరూ ఈ ఋషులు దేవతలందరూ అనుగ్రహిస్తారు. సంసృష్టం ధనముభయం సమావృతమస్మభ్యం దత్తాం వరుణశ్చ మంజుః హృదయేషు శత్రువఃపరాజితాసో అపనిలయంతాం. మంజు సూక్తంలో చెప్తారు. సంసృష్టం ధనముభయం సమావృతమస్మభ్యం దత్తాం వరుణశ్చ మంజుః భియందధానా. ఈ మన్యు సూక్తము చదివితే, ఉపాసిస్తే ఏం జరుగుతుందయ్యా అన్నాడు. శత్రువులన్న వాళ్ళు బాహ్య శత్రువులే కాదు, అంతఃశత్రువులు కూడా. లోపల 6 మంది ఉన్నారు కదా, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు. వీళ్ళని జయించడం ఒక పట్టాన సాధ్యమయ్యే పని కాదు. బయట వాళ్ళని జయించవచ్చు పర్వాలేదు. ఆ శత్రువు ఎప్పుడో నిద్రపోడా, వాడికి ఆకలి వేయదా, నిద్ర రాదా, ఏదో వాడి సమయాలు వాడికి ఉంటాయి. అందువల్ల వాడి చేసే పెద్ద ప్రమాదాలు ఏమున్నాయి. ఈ అంతర్గత శత్రువులతోనూ ప్రమాదం. వాళ్ళు వీళ్ళేవి వాళ్ళేవి మొత్తం జయించబడతారయ్యా అన్నాడు. భియందధానా హృదయేషు శత్రవః పరాజితాసో అపనిలయంతాం. వాళ్ళ మనస్సులలో భయకంపితులై భియందధానాః హృదయేషు శత్రవః పరాజితాసః, ప్రాణాలు పోతాయేమో నాకు అన్నట్లుగా వాళ్ళు అయిపోతారట, నిర్వీర్యులు అయిపోతారు. పరాజితాసో అపనిలయంతాం, నిలిచిన చోట నిలవకుండా వాళ్ళు ఇక్కడ ఏదో చేద్దామని నిలబెడితే వాళ్ళు నిలవలేరు, వెళ్ళిపోతుంటారు. ఇక్కడ అంటే అక్కడ ఎందుకు అశాంతి వాడికి అంత. అట్లా శత్రువులు అయిపోతారయ్యా మన్యు సూక్తం కనుక శివుడి యొక్క అనుగ్రహం ఉంటే. శివుని అనేక రూపములలో మన్యువు అనేది ఒక క్రోధ అధిదేవత. ఇప్పుడు వీరభద్రుడు, కాలభైరవుడు వీళ్ళందరూ శివగణం, శివుడికి శిష్యులు. అంటే శివ ఆజ్ఞను ఆయన ఏం చెప్తాడో, ఆయన కనుసన్నలలో ఏముందని గ్రహించి చేస్తుంటారు వీళ్ళందరూ. ఆయా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. శివుడి యొక్క అవతారమే. ఇప్పుడు కాశీకి వెళతాము, ఇక్కడ కూడా క్షేత్రపాలకుడు కాలభైరవుడు. అరుణాచలంలో కూడా, కాశీలో కూడా కాలభైరవుడే క్షేత్రపాలకుడు. అక్కడ శివుణ్ణి చూడకున్నా పర్వాలేదు, ఆయన ఏమనుకోడు. కాలభైరవుడు దర్శనం చేయకపోతే ఆయన కోపం వస్తుంది. మొట్టమొదట చెయ్యవలసిన దర్శనం ఏమిటంటే కాశీలో కాలభైరవ దర్శనమే చేయాలి మొట్టమొదటి. తర్వాత శివుడు, అమ్మవారు, గణపతి కూడా గుంఠి గణపతి. ఆయన కూడా ఏమనుకోడు, ముందు కాలభైరవుడి దగ్గరికి పోయి రాబో అంటాడు. గణపతి దగ్గరికి ముందు నీకే కదా స్వామి నమస్కారం పెట్టాలి, ముందు ఎక్కడైనా నీవే ముందు కదా అంటే, అన్ని చోట్ల నేనే ముందు కానీ ఇక్కడ మాత్రం కాలభైరవుడి దగ్గరికి మళ్ళీ నా దగ్గరికి రాబోతుంది అక్కడ. అందువల్ల డుంఠి గణేశుడు కూడా తర్వాతనే దర్శనీయుడు. మొట్టమొదట కాలభైరవుడిని చూడాలి. ఆ కాలభైరవుడి యొక్క శాసనం అంత గొప్పది. ఇక్కడ మనం ప్రారంభించేటప్పుడు ఇంద్రలింగము, ఇంద్ర తూర్పుకు అధిపతి ఇంద్రుడు. యత ఇంద్ర భయామహే మంత్రం ఉన్నది. అనేక మంత్రములలో అభివర్ణించబడ్డారు. సామాన్యంగా మనకు సినిమాల్లో, టీవీల్లో ఇంద్రుడిని చూసి చూసి విసుగొచ్చుంటున్నాడు. ఏమి ఇంద్రుడబ్బా, ఇట్లా ఉంటాడా ఇంద్రుడు అంటే వాళ్ళకి అర్థమైన ఇంద్రుడు ఆయన. మనం ఏం చేస్తాము, నిజానికి ఇంద్రుడు ఆయన కాదు. వాడు చెప్పే చూపించే ఇంద్రుడు ఇంద్రుడు కాదు. ఇంద్రుడు చాలా దేవ అభినాథుడు. మహావిష్ణువు అంతటి వాడికి ఉపేంద్రుడు అని పేరు పెట్టారు. ఉప ఇంద్రుడు ఆయన, ఇంద్రుడు ఈయన.
అంటే మహావిష్ణువు కన్నా ఒక స్థానం పైన ఉన్నాడు. చూసారా, అంటే దేవతలందరికీ అధిపతి ఆయన. ఇంద్ర ఇద్ అంటే ఏమిటయ్యా, ఇద్ పరమైశ్వర్యే ధాతు ఇంద్ర అన్నాడంటే పరమ ఐశ్వర్య పూర్ణుడు ఆయన. ఇది లేదు అన్న పదం లేదు ఆయన దగ్గర. ఏది చూసినా సర్వ సమృద్ధిగా ఉన్నాడు ఆయన. ఆయన ఇంద్రుడు అంటే. కాబట్టి ఇంద్రలింగము, ఇంద్రుడి చేత ప్రతిష్ఠితమైన లింగము లేదా ఇంద్రనామము చేత సాంకేతికమైనటువంటి లింగము, మొట్టమొదటి లింగము. ఇంద్రియములకు అధిష్టానము ఇంద్రుడు. ఇంద్రియాణం అధిష్టానం మనః అన్నాడు. దశ జ్ఞానేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు కలిపి దశ ఇంద్రియములు. ఈ దశ ఇంద్రియములకు మనస్సు అధిష్టానం. ఈ 11టికి అధిపతి ఎవరయ్యా అంటే ఇంద్రుడు అన్నాడు. అందుకనే రావణాసురుణ్ణి సంహరించాడు రాముడు అంటే అర్థమేమి, 10 తలలవాడు అంటే 10 ఇంద్రియములు. ఆ 10 ఇంద్రియములు, ఇంద్రియముల యొక్క వ్యామోహాన్ని నియమనం చేశాడు రాముడు, ధర్మాత్ముడు. రాముడు ఎందుకు ధర్మాత్ముడు అంటే 10 ఇంద్రియములను ఆయన అధీనంలోకి తీసుకున్నాడు. ఇంద్రియములను స్వాధీనం చేశాడు. ఇంద్రియములను స్వాధీనం చేసుకోవటం అంత సులభం కాదు. వ్యాసుడంతటి వాడికి కోపం వచ్చింది. వ్యాసుడు కాశీకి వెళ్ళాడు. వ్యాసుడు కాశీకి వెళితే ఈయన 300 మంది శిష్యులు ఉన్నారు ఆయన వెంట. బ్రాహ్మణ వీధి అన్నీ అవే విప్ర వీధులే. ఆయన వెళ్ళాడు. ఏ గృహమునకు వెడలినా లేదు కొండు నడువుండు అను నిషేధవాక్యములు దక్క అన్నాడు. ఏ ఇంటికి పోయి భవతి భిక్షాందేహి అంటే అయ్యో ఖాళీ లేదండి, చెయ్యి, మళ్ళీ రాండి, ఇప్పుడు వచ్చారా, అయ్యో ఇప్పుడు ఈ సమయం కాదే అని అందరు ఇవే మాటలు మాట్లాడుతున్నారు. ఏ గృహిణి చూసినా ఈ మాటలే మాట్లాడుతోంది. ఇలా 7 రోజులు గడిచింది. 7 రోజులు గడిస్తే చాలా కోపం వచ్చింది వ్యాసుడికి. ఆయన ఒకడు కాదు, 300 మంది శిష్యులు. ఏను 300 శిష్యులను అన్నాడు. 300 మంది శిష్యులు ఉన్నారు. వైశంపాయనుడు, పైరుడు, జైమిని, ఇలా 300 మంది శిష్యులు ఉన్నారు ఆయన వెంట. మహాత్ముడు వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం అన్నాడు. వ్యాసుడు చెప్పని అక్షరము ప్రపంచంలో లేదు. ఎవడు ఉపన్యాసం చెప్పినా, ఎవడు కవిత్వం రాసినా, ఎవడేం చేసినా వ్యాసుడు చెప్పింది ఎప్పుడో ఇంత తీసుకుని వాడు ఇంత రాయాలి తప్ప వ్యాసుడే సర్వం మూలం. వ్యాసో భగవాన్ నారాయణ అన్నాడు. సాక్షాత్ నారాయణమూర్తి అన్నాడు వ్యాసుడు. అటువంటి వాడు వ్యాసుడు. ఏం చేస్తాడు మరి? 7 రోజులు అన్నం లేదు. ప్రతి చోట ఇవే అను నిషేధవాక్యములు తక్క అన్ని నిషేధవాక్యాలే. లేదు కొండు నడుముండు మరడి రెండు అన్ని ఇవే చెప్తున్నారు. కోపం వచ్చింది ఆయనకి. ఒక్కసారి కమండలులో నుంచి జలం తీసుకున్నాడు. మా భూత్ త్రైపూరుషి విద్య, మా భూత్ త్రైపూరుషం ధనం, మా భూత్ త్రైపూరుషి భక్తి, కాశ్యాం నివసతాం సదా అని శపించడానికి తీసుకున్నాడు జలం. ఈ కాశీలో ఉండే వాళ్ళంతా ఎట్లాంటి వాళ్ళండి, అంత ధర్మభ్రష్టులు. వీళ్ళు ఇట్లాగే ఉండిపోవాలి. ఇంకా వీళ్ళకి విద్య లేదు, జ్ఞాన ఐశ్వర్యం లేదు, వీళ్ళకి భక్తి లేదు. 3 తరాల వరకు కాశీలో ఉండేవాళ్ళకు అని ఇలా శాపం తీసుకున్నాడు. తీసుకోగానే అమ్మవారు పరిగెత్తుకుంటూ వచ్చిన ఏంద్రా నాయన, 7 దినంబులకు అన్నమునకెగ్గులు కలిగిన మాత్రనే 7 రోజులు అన్నం లేకపోతేనే ఇలా అయిపోతావురా, ఏమిరా నీ చదువేమైందిరా, ఎంత చదువునివే, బహుసభ్యత వృధా పాఠ పఠన. శివుడు నిందించాడు ఇవన్నీ. ఏమిరా నువ్వేమి జ్ఞానం లేదా, తండ్రి కదా, తండ్రి గొప్పడు, తల్లి ఏం తిట్టదు. ఆయన పాపం ఎంత ఆకలి ఉంటే నీకు అంత కోపం వచ్చింది అని అంటుంది తప్ప ఇవేం అనదు. కానీ ఆయన చూశాడు, ఏమిరా నువ్వు ఇంత చదువుకున్నావు, ఇన్ని వేదాలు, ఇన్ని శాస్త్రాలు, పురాణాలు, ఎందుకు ఎట్లో వేయడానికి గంగా నది ప్రవేశం అన్ని తీసుకువెళ్ళి అంతలో 7 రోజులు అన్న ఆకలికి ఓర్వలేవారా నువ్వు? అసలు ఆకలికి ఎవడు ఓర్వగలడండి? అందుకనే అరుణాచలంలో ఏ నియమం అక్కర్లేదండి, హాయిగా మీరు అన్ని తినొచ్చు, ప్రదక్షిణ మాత్రం చేయండి అన్నాడు. ఎందుకంటే సడలింపు ఎంత ఇస్తే అంత భక్తులకు సుఖం. ఎక్కువ నియమాలు పెట్టారనుకోండి భయపడి రాలేదు, మేము ఇన్ని నియమాలు పాటించలేమండి. ఏమో అరుణాచలం పెడితే చాలా నియమాలు ఉన్నాయి కదండి, అందుకని ఇప్పటికి 3 సార్లు అనుకున్నాం. ఆయన పోదాం అంటున్నాడు కానీ నేను వద్దులే అని చెప్తున్నాను. ఏదో చాలా నియమాలు ఉన్నాయట, అన్ని మనం ఎక్కడ పాటిస్తామండి అని దూరం అయిపోతారు అందరూ. అందువల్ల అరుణాచలంలో అరుణాచలేశ్వరుడు ఎట్లా కృప చూశాడంటే ఏమీ నియమం లేదురా,
భక్తి ఒకటే ముఖ్యము, నీ శ్రద్ధా భక్తులే మూలము, ఎటువంటి నియమం లేదు, నువ్వు సేవించుకో స్వామిని అని అంతా సడలించేశాడు. నియమమే లేదు. అలా ఆకలికి అయితే తట్టుకోలేడు మానవుడు. ఆ ఆకలికి తట్టుకో బుభుక్షిత నకరోది పాపమును కేవరణీకి తలంచి చూడగన్నాడు శ్రీనాథుడు. అంటే బుభుక్షిత నకరోతి పాపం, ఆకలి ఉన్నవాడు ఈ పాపం చేస్తాడు ఈ పాపం చెయ్యడు అని లేదయ్యా. క్రుద్ధో హన్యాన్ గురువునపి, పెద్దవాళ్ళను కూడా వాడు ఒక దెబ్బ కొట్టినా కొడతాడు, తిట్టినా తిడతాడు, ఏదైనా కత్తి తీసుకుని ఏమన్నా చేసినా చేస్తాడంటే వాడు ఏవైనా చేయగల సమర్థుడండి. ఆకల్లో ఉన్నవాడికి ముందు అన్నం పెట్టండి, అదొకటి. అందుకనే అన్నం గొప్ప యజ్ఞం, అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, అన్నమే గొప్పదయ్యా ప్రపంచంలో అన్నాడు. భూతశాంతి, అన్న శాంతి చాలా గొప్పది అని ఎందుకన్నాడంటే, ఏ మానవుడు ఆకలితో అలవటించకుండుగాక, పాపకృత్యమును చేయకుండుగాక ఆకలితో అని. అలా అమ్మవారు ప్రత్యక్షమై పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకున్నది, చేయి పట్టుకున్నది. ఏమిరా, నేను లేనా ఇక్కడ, నీకు అన్నం పెట్టనా, రా కూర్చో అన్నది. పరిగెత్తుకుంటూ పోయారు. ఆ శాపజలం అక్కడ పడేసి, కమండలు అక్కడ పడేసి వెళ్ళిపోయాడు ఆయన హడావిడిగా. అమ్మా తల్లి, ఇన్ని దినాలకే సుధాధారారసస్యంది అయి ఉల్లంబున్ కదలించు పలుకులెట్లో వింటియు వీటిలో పెళ్ళాకున్న తనాన నేనొకడనే భిక్షానకున్ వత్తును ఎల్లం శిష్యులకున్ సువత్తును నిజం ఏర్పాటుగా చెప్పుమి. అమ్మా భోజనానికి రమ్మంటున్నావు కదా, నేను ఒక్కడే రావాలా, నా 300 మంది శిష్యులు కూడా పిలుచుకురానా, ఏమంటావు అన్నాడు. అన్నానికి ఏమిరా, అన్నపూర్ణ నెలవైన చోటు కూటుకేమి ప్రాతి, నీకు అన్నానికి ఏమి లోటు వచ్చిందిరా, 300 కాకుంటే 3000 మంది రండిరా కూర్చోండి అని అన్నది అమ్మవారు. అన్నపూర్ణాదేవి ఇంకేం కావాలి, పెద్ద చతుశాల మండపంబున, పెద్ద చతుశాల మండపాలు. చతుశాల అంటే 4 వైపులా ద్వారాలు ఉంటాయి, పెద్ద మండపాలు, అత్యద్భుతమైన మండపాలు. ఆ మండపంలో ఆసార ప్రసారంబులు చేసేసుడు శంబడి జనంబుల చేతను అన్నాడు. చాలా అద్భుతంగా వర్ణించాడు. ఆ ఆసార ప్రసారములు, అందరూ పట్టు చీరలు కట్టుకుని దేవాంగనలందరూ విస 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 తిరుగుతూ ఉన్నారు. కొందరు అమ్మగారులు ఆకులు వేస్తున్నారు. ఆ ఆకులు ఎట్లున్నాయి, తెలుగువాడు కదా శ్రీనాథుడు, మామూలుగా కాశీలో ఎవరు అరటాకుల్లో భోజనం చేయరు, కానీ మన తెలుగువాడు ఇక్కడికి పోయాడు కదా, కాశీలో కూడా అందరికీ అరటాకుల్లో భోజనం పెట్టించాడు. మనలో అందరికీ నేర్పుతాం కదా, అరటాకులో ఇచ్చాడు. మొగ్గి విరిసి కటకు గుమ్మూడక, అరటాకు చుట్టుకుపోతూ ఉంటుంది ఇట్లా, కానీ మొగ్గి విరిసి బాగా విరిసిందట. కర్రకు గుమ్మూడక లేతగా ఉందట. మొగ్గి విరిసి కర్రకు గుమ్మూడక వెడరుపును నిడుపు కల లే చిగురు అరటాకుల పెట్టివి. లే చిగురు అరటాకులు బాగా విచ్చుకున్నాయి, ఎక్కడా ముదరని ఆకు చుట్టుకుపోవటం లేదు. చివర్లు కూడా విశాలముగా ఉన్నటువంటి అగ్రము గల ఆకు, అంటే ఆకు వేసుకుంటే అగ్రముతో భోజనం చేయాలి. అగ్రము అంటే కొస. ఆ అగ్రము ఎడమ చేతి వైపు ఉండాలి. భోజనము చేసుకునే భోక్తకు ఎడమ చేతి వైపు అగ్రం ఉండాలి. అగ్రం కుడి వైపున వేయాలి. అగ్రము ఎడమ వైపున ఉండడం శుభలక్షణం. మామూలుగా తమలపాకులు ఇచ్చేటప్పుడు, చీరలు వస్త్రాలు ఇచ్చేటప్పుడు అమ్మగారులందరూ తడబడుతూ ఉంటారు, ఇట్లా పెట్టాలా అట్లా పెట్టాలా అని. లేదు, ఎట్లో గట్ట పెట్టి ఇవ్వడమో జరుగుతూ ఉంటుంది. అలా కాదు, అంచులు ఎప్పుడూ ఉత్తరానికో తూర్పుకో ఉండాలి. తమలపాకుల కొసలు కూడా ఉత్తరానికో తూర్పుకో ఉండాలి. లేదు, మనం ఇచ్చే వ్యక్తికి అనుకూలంగా ఆయన వైపు అయినా ఉండవచ్చు. లేదు, ఉత్తరానికి తూర్పుకు ఉంటే ఉత్తమం. అంటే చీరలు పంచెలు వాటి యొక్క అంచులు అంటే ఎప్పుడూ అవి ఉత్తరానికి తూర్పుకు ఉంటే శుభం, దక్షిణాగ్రములుగా ఉండరాదు. ఇది నియమం. అందువల్ల మామూలుగా కూర్చున్నప్పుడు భోజనము ఆగే కాకుండా మామూలుగా తమలపాకులు గాని, చీరలు పంచెలు వస్త్రాలు ఏవిచ్చినా వస్త్రం అనరాదు. ఎప్పుడు వస్త్రములు బహువచనమే, అది ఏకము కాదు. ఎప్పుడు వస్త్రం, ఎప్పుడు వస్త్రములు అన్నమాట. అందువల్ల వస్త్రములు బహువచనం. కొందరు అడవడ కోపం వస్తుంది, చీర కొనిచ్చి రవికి వేయకపోతే, అందుకని ఇప్పుడు చీరల్లో రవికలు కూడా నేస్తున్నారు. అట్లాంటి మార్పులు వచ్చే కార్యం అయినా కూడా మళ్ళీ రవికలు పెడుతూ ఉంటారు పైన, ఎందుకంటే పెట్టాలి. అది శాస్త్రం. శాస్త్రము ఆచారం ఏమిటంటే, సదా ఆచారాలు ఎందుకు వచ్చినాయండి? ఆచారాలు ఎందుకు వచ్చాయి? మానవ జీవనం శోభాయమానముగా ఉండడం కోసమే సదాచారములన్నీ వచ్చాయి మనకు. అందువల్ల అంచు అలా ఉండాలి.
అట్లా ఎడమవైపు వామాగ్రము ఉండేటట్లుగా విస్తరాకులు ఈ అరిటాకులు వేశారట. అక్కడ ఆసార ప్రసారములు చేయు ఈ వీళ్ళందరూ ఈ దేవతా స్త్రీలు. మరి అమ్మవారు అన్నపూర్ణాదేవి తెలుసుకుంటే ఆమె దగ్గర పరివారం ఎవరుంటారు? మొత్తం దేవతా స్త్రీలందరూ ఆమె అధీనంలో ఉంటారు. అందరూ మడిగట్టుకుని చక్కని పట్టు చీరల్లో ఉండి అంతా వాళ్ళు నడుస్తూ ఉంటే గిలుపు పాయలు ఎంత అద్భుతంగా రాశాడంటే అమ్మవారు నడుస్తున్నదిగా 50 వర్ష దేశీయ పరితకేశం పరిస పాండనం వైన కేశపాశంబు కలిగి కంకణ ఝడిహంకారమున వేదరావంబులు మ్రోయ ఆమె గాజులు కదులుతూ ఉంటే మట్టెలు కదులుతూ ఉంటే వేదాలు ధ్వనిస్తున్నట్లుగా వేదాలు పలుకుతున్నట్లుగా ఉన్నాయట. మరి ఆమె ఎవరు? సర్వదేవతా శిరోమణి అమ్మవారు అపీత కుజాంబాదేవి. మరి ఆమె కాశీ కదా విశాలాక్షీదేవి ఆమె వచ్చింది. విశాలాక్షీదేవి అన్నపూర్ణాదేవి ఆమె ఎట్లుంటుంది? అలా 50 ఏళ్ల పైబడినటువంటి ఆ తల్లి అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు కనబడుతూ పరమ రమణీయముగా సుందరముగా దర్శనీయముగా ఆమె తేజస్సు ఇంకా ఇంకా చూడాలనేటట్లుగా ఉందట. అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఆకలి దప్పులు మర్చిపోయేటట్టుగా ఉంది. అటువంటి తల్లి తిరుగుతూ ఉన్నది. తిరుగుతూ ఉంటే సరే వీళ్ళందరూ ఆకులు వేశారు, మంచి నీళ్లు పెట్టారు. నాయన ఇందరు గూడి శాంతి పఠింపుడు మజ్జనమ ఆచరింపుడు అర్ధేందు కళా కిరీటనకు ఈ అమృత అన్నములి పదార్థములు. అమ్మవారు చెప్తూ ఉన్నది. అన్ని పంక్తికి తిరుగుతున్నది ఆమె మహా తపస్విని, సాక్షాత్ అన్నపూర్ణాదేవి. అమ్మవారు ఎట్లుంటుంది ఆమె తపస్విని గాక అలా నయన మనోహరముగా ఉన్నది. అయితే వీళ్ళకు పాపం వారం నుంచి భోజనం లేదు కదా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ కూర్చుంటే మామూలుగా వంటశాల ఉంటే ఇక్కడ మనం ప్రసంగం చెప్తుంటే అప్పుడప్పుడు వెనకల నుంచి వాసనలో శబ్దాలు పాత్రలో వినపడుతూ ఉంటాయి. వినపడాలి, దాని ధర్మం అది. అలా మనం ప్రసంగం అంతా అయిపోయాక ఏంటి ప్రసాద స్వామి గారు అందరినీ గురువు గారు ఉపన్యాసం ఇప్పించారు కానీ ఏమి వాసనలు రావడం తర్వాత సంగతి ఏమిటని ప్రసంగం వింటున్నప్పుడు ఆలోచన వస్తుంది కూర్చున్న వాళ్ళకి. ఏం పట్టించుకోవడం లేదు. ప్రసాద స్వామి పిలిచాడు కానీ అందరినీ ఏమిటి సరిగ్గా అవన్నీ తిరుగుబాతులు వాసనలు ఏమి రావటం లేదు. అక్కడ నెయ్యి తిరుగుబాత వాసన రావాలి, ఇక్కడ ఇది రావాలి, అక్కడ ఏమి పాయసంలో జీడిపప్పు వేస్తే వాసన రావాలి, ఏమీ లేదు అక్కడ. ఆ కాశీలో కూర్చుండబెట్టింది ఆమె అందరినీ. వీళ్ళందరూ కూర్చోండి అన్నారు. ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చున్నారు. వండిన చొప్పును పొగపు వాసనయున్ పొగబారు చందము భాండ సమృద్ధియును పాన విభూతియు సర్వమంగళంగు. ఇంకా గ్యాస్ పొయ్యిలు లేని నాడు కదా, కట్టెల పొయ్యి అంటే ఆరోగ్యం, గ్యాస్ ఆరోగ్యం చెడిపోవడానికి మూల కారణం. సరే మనం అవే సంపాదించుకుంటూ ఉన్నాం అన్ని కూడా. సరే గ్యాస్ అంటే అది ఎంత చెడు అయినదో మనం దాని లోపలికి దిగితే అర్థం అవుతుంది. సరే మనం ఎక్కువగా మాట్లాడుకుంటే మళ్ళీ మనకి నిత్య వ్యవహారానికి మనకే అడ్డం. అందువల్ల మనం తక్కువ మాట్లాడుకోవాలి అట్లాంటి విషయాలు. సరే ఇక్కడ ఏమైంది? వండిన చొప్పును పొగపు వాసనయును, పొగ రావాలి. భాండ సమృద్ధియును, పాత్రలు ఇటు అటు లాగుతూ గరిటెల శబ్దాలు ఇవన్నీ రావాలి. ఏమేమి రావటం లేదు. సర్వమంగళంబు అండజయాన నేను నేడు రిత్త ప్రియమాడెడు. ఈమె ఇది కూడా ఏమన్నా ఈ రోజు లేదు కొండు నడుముండు అన్నట్టు ఈ రోజు ఈమె కూర్చోబెట్టి లేదు పోండి అని అంటుందా ఏమైనా? కానీ అలా అనే ఆమె లాగా లేదే. చల్లని సౌమ్య దృష్టియును ప్రసాదము మాధుర్యము వివేకము వెల్లదనము మౌఢ్యమును నిర్మలినత్వం చూడ ఒకంత కళ్ళ కానరాదుకింత. ఆమెను చూస్తే అట్లా చెప్పే ఆమెలాగా లేదు. ఆమె అబద్ధం ఆడే తల్లిలాగా లేదు, అన్నం పెట్టే తల్లిలాగానే ఉంది ఆమె చూస్తే. కానీ ఇక్కడ చూస్తే అరటాకు చూసినంతల్లనుకుండే ఆయన చూస్తే నమ్మకం వస్తుంది. ఈ తల్లి ఇట్లా చేస్తుందా అన్నట్టుంది. కానీ అరటాకు చూస్తే ఈ చుట్టూ వాతావరణం చూస్తే ఇట్లా చేయక ఎట్లా చేస్తుంది ఇంకా అన్న భయం పట్టుకుంటుంది మళ్ళీ. కాబట్టి అరటాకు చూసినంతల్లనుకుండే ఓగిరము శాతములు పొడగానరామికి ఏమీ కనపడే పరిస్థితి లేదు, ఏ వాసనలు రావటం లేదు అని వ్యాసుడికి శిష్యులకు అనుమానం వస్తోంది. ఇంతలోకే ఆమె మళ్ళీ తిరుగుతూ ఇందరు గూడి శాంతి పఠింపుడు. ఆయన అందరూ గంగానదికి వెళ్లి స్నానాలు చేసి అర్ఘ్యపాద్యాతులు మాధ్యాహ్నికము సూర్యుడికి అర్ఘ్యము వదిలి వచ్చారు కదా అందరూ. అంటే అందరూ వదిలి వచ్చాము తల్లి, అప్పుడే అర్ఘ్యం వదిలి వచ్చాము. ఈ రోజు 12 కాకముందే చేసి వచ్చాము. అవన్నీ కూడా 12 దాకా ఎక్కడుంటాము, ఆకలితో నడుస్తున్నాం. అందువల్ల ఇంకో పావు గంట ముందే వచ్చాము. మధ్యాహ్నం గంట ముందే ప్రవేశం అవుతుంది కాబట్టి మాధ్యాహ్నికం 11కే మొదలు పెట్టాము. 11:30 11:50కే పూర్తి చేసి వచ్చి కూర్చున్నాము తల్లి. అందుకని మేము రౌద్రీం తర్పయామి
మధ్యాహ్న దేవతలందరికీ తర్పణం ఇచ్చి వచ్చేసాము తల్లి అన్నాడు. సరే బానే ఉంది. ఇందరు కూడి శాంతి పఠింపుడు, అందరు శాంతి మంత్రములు చెప్పండి నాయన. ఇందరు కూడి శాంతి పఠింపుడు మజ్జనమాచరింపుడు. ఎవరికి వాళ్ళకు ఒక సంపుటం ఉంటుంది, పూజా సంపుటం. ఈ రోజుల్లో అవన్నీ మనం ఎన్ని ఉన్నాయో ఎన్ని పోగొట్టుకున్నామో తెలియదు. ఆయనకు మహాత్ములకు ప్రతి ఋషికి ఒక సంపుటం ఉంటుంది, పూజా సంపుటం. శివుడు, అందులో శివలింగము, నందీశ్వరుడు, దాన్ని అభిషేకము, ఇవంతా వ్యవహారం రోజు నిత్యకృత్యం చాలా ఉంది పాపం. అందుకని మీరందరూ ఆ పక్కన పెట్టుకున్నారు కదా పూజా సంపుటంలో. ఇందరు కూడి శాంతి పఠింపుడు మజ్జనమాచరింపుడు, అక్కడ అభిషేకాలు చేయండి. మజ్జనమాచరింపుడు అర్ధేందుకడా కిరీటునకు ఈ అమృతాన్నములు ఈ పదార్థములు మందగతిం భుజింపుడు. సమస్త జగత్పతి కాశికాపురి మందిర విశ్వనాయకుడు మాపతి ప్రీతి వహించుగాముతన్ అన్నది ఆమె. సమస్త జగత్పతి అయినటువంటి ఉమాపతి ప్రీతి వహిస్తాడు నాయన. అందరూ ఈ అభిషేకాలు చేయండి శివుడికి. ఇదిగో ఈ పదార్థములు నెమ్మదిగా భోజనం చేయండి అన్నది. అనగానే ఎక్కడ వండిన ఇవి కాదు కదా, మొత్తము పదార్థములు భూమండలములో ఎన్ని విధాలు ఉన్నాయో, ఎన్ని తీపి పదార్థాలు ఉన్నాయో, ఎన్ని కారపు పదార్థాలు ఉన్నాయో, ఎన్ని పచ్చళ్ళు ఉన్నాయో, ఎన్ని పొళ్ళు ఉన్నాయో అన్ని కూడా పాత్రే మధ్యంబున మొత్తం సిద్ధమైపోయాయి ఆకుల్లో. ఆహాహా పరమానందం భరితం. అందరూ కూడా వారము నుంచి భోజనము లేని వాళ్లకు పాత్రే మధ్యములో అకృత ప్రయత్నముగా, ఏ ప్రయత్నము వంటలు వార్పులు లేకుండా, అన్నపూర్ణాదేవి ఉంది కదా సాక్షాత్తు, ఊరికే ఇలా అంటే మంత్రదండము చాలు. ఆమె గరిట బంగారు గడ్డు, ఆ బంగారు గరిట ఉంది ఆమె చేతిలో. ఇలా అనేటప్పటికీ మాయో మంత్రమో ఉత్తమ పదార్థాలన్నీ వచ్చేసాయి. ద్రాక్షాపానక ఖండ శర్కరలతో శ్రీనాథుడు ఒక 6-7 పద్యాలు వర్ణించాడు. మండెగలు ఎక్కడో దక్షిణ దేశంలో ఈ మూలల్లో కర్ణాటక వాడు మండెగలు అని చేస్తారు. చాలా పల్సగా ఉంటారు, ఒక విశేషమైన వంటకం. ఇట్లాంటివన్నీ వర్ణించాడు ఆయన. ఇన్ని పదార్థాలతో ఆమె భోజనం పెట్టిందట. అందరూ హాయిగా తృప్తిగా భోజనం చేశారు. చేసి వారం నుంచి తిండి లేని వాడికి ఒక్కసారి ఇన్ని పదార్థాలతో భోజనం పెడితే ఎలా ఉంటుందో, ఒక్కొక్కరు మృష్టాన్నములు అట్లా భోజనం చేసి కడుపులు బరువయ్యి ఏం చెయ్యాలో ఆ గంగా నది సైకతముల యందు ఇసుక తిన్నెల్లో పొరలాడుతూ అలా ఉన్నట్టు అందరు ఋషులందరూ. సరే ఇంత సంతోషంగా ఉంది, బాగానే ఉంది అనుకుంటే శివుడు వచ్చాడు. ఏమిరా కాశీని శపిస్తావా నువ్వు అని వచ్చాడు. ఆయన చూస్తే వణుకు, భయం. నువ్వు ఇంత చదువుకున్నావు, నీకు కోపం వస్తుందారా? నా సన్నిధిలో కోపం వస్తుందా? పైగా కాశీ మీద కోపం వస్తుందా అన్నాడు. ఎందుకంటే కాశీ శివులకు శుద్ధాంత కాంతగాన, కాశీ కూడా ఆయన భార్యయే. ఇప్పుడు అరుణాచలం అన్నది ఇక్కడ అరుణాచలేశ్వరుడికి భార్యయే. ఎందుకంటే ఈ అరుణాచలం అంతా భరించవలసిన వాడు ఆయనే. అందువల్ల అరుణాచలం అంతా, ఈ పట్టణం అంతా ఆయనకు భార్య. అలాగే కాశీ ఆయన భార్య. శుద్ధాంత కాంతగాన, నా పత్ని ధర్మపత్ని మీద, నా భార్య మీద నీకు కోపం వస్తుందా? నువ్వు శపించేంత గొప్పవాడివా నువ్వు అని ఆయన ఊరికే ఆయన ఏమో అనలేదు. ఇవన్నీ పాపం వ్యాసుడే భావించుకుంటున్నాడు. ఆయన్ని చూసి, ఆయన చూస్తే భయంకరంగా ఉన్నాడు. ధవళాయతే క్షణ, అమ్మవారి తెల్లని కళ్ళతో ప్రసన్నంగా ఉన్నది. ధవళాహిడాంగుండు, భస్మం పూసుకున్నాడు ఆయన. మన్మధుడిని చంపినవాడు ఆ భస్మం పూసుకున్నాడు. వాళ్ళంతా ఏం చేస్తాడు అని భయం. ధవళాయతే క్షణ ధవళాయతాంగుండు ధవళాహిడాంగుండు మదన సంజీవని మదన గురుడు మదన హరుడు. ఆమె మదన సంజీవని. అమ్మవారిని చూస్తే ఇంకా కోరికలన్నీ గుర్తొస్తున్నాయి. ఇదడగాలి అదడగాలి. అది మనం అమ్మవారి దగ్గరికి పోతే అదే కదా, మనం ఏమేమి అన్ని గుర్తు పెట్టుకుని పోతుంటాం. అక్కడికి పోతే మర్చిపోతాం ఒక్కోసారి. అన్ని గుర్తొస్తాయి. ఇంకా ఇదడగాలి అదడగాలి, మనం ఏమేమి కోరికలు కావాలి ఎప్పటి నుంచో అన్ని మన అప్లికేషన్లు అన్ని ఒకసారి తిరగేసి ఇదడగాలి అన్ని పోతాం. అక్కడికి పోతే ఒక్కోసారి ఆ మహిమ అదంతా చూసి అన్ని మర్చిపోతాం. అయ్యో ఇది అడగాల్సింది మర్చిపోయినామని మళ్ళీ దర్శనానికి రెండోసారి పోయినప్పుడన్నా పోరాలి అంటే మళ్ళీ రెండోసారి ఎవరు దర్శనం ఇస్తారు? ఒకసారి ఇచ్చిందే గొప్పరా నువ్వు, సరే ఇంకోసారి వచ్చినప్పుడు రాకు అంటే మళ్ళీ వస్తాడు మళ్ళీ అడుగుతాడు. అలా ఆ అమ్మవారిని చూస్తే కోరికలు అడగాలి అనిపిస్తోందట. ఈయనను చూస్తే మదన హరుడు, కోరికలన్నీ ఏమో అయిపోయి ఒక్కసారి భయకంపిత చిత్తం అవుతోందట. అట్లా గౌరీ శ్రీ విశ్వనాథుడు, ఆ గౌరీదేవి ఒకవైపు, విశ్వనాథుడు ఒకవైపు, ఒకరు భయంకరముగా ఒకరు మనోహరముగా ఇలా 2 రూపాలతో కనబడ్డారు అని కాశీ అభివర్ణన. అట్లా
మనము ఏ అంశము తీసుకున్నా పరమేశ్వరుడు యొక్క, ఎందుకంటే ఇది కూడా కాశీ వంటిదే క్షేత్రం. ఈ మనం ఉన్నటువంటి ఈ దక్షిణ దేశంలో ఉన్నటువంటి ఈ అరుణగిరి, అరుణాచలేశ్వరుడు, మొట్టమొదటి ఇంద్రుడి దగ్గర నుంచి మళ్ళీ అగ్నిలింగము అయ్యేటప్పటికీ అగ్నిమూర్ధ, అగ్ని మంత్రం ఉన్నది. అగ్ని అంటే అగ్ని మూల దైవతం అన్నట్టు. ఎందుకంటే మనం దేవుడికి నైవేద్యము ఒక్క చోట, కొన్ని చోట్ల ఆలయాల్లో పెట్టే నైవేద్యము చెల్లుతుంది తప్ప మామూలుగా నైవేద్యం దేవుడికి ఇవ్వాలంటే దారి లేదు. ఏమి దారి ఉందయ్యా అన్నాడు. అంటే విష్ణవే స్వాహ విష్ణవ ఇదన్నమమ, రుద్రాయ స్వాహ రుద్రాయ ఇదన్నమమ, అంబికాయ స్వాహ అంబికాయ ఇదన్నమమ అని యజ్ఞేశ్వరుడి ద్వారానే ఇవ్వాలి హవిస్సు. ఏదైనా కూడా దేవతలందరికీ, ఇంద్రుడికి, గణపతికి, ఏ దేవతకైనా మనము ఏదైనా చెందించాలి ఒక వస్తువు అంటే అది యజ్ఞేశ్వరుడి ద్వారానే పెట్టాలి. స్వాహ దేవేభ్యః స్వధా పితృభ్యః అన్నం మనుష్యేభ్యః అన్నాడు. కవ్య అన్నములు అని 3 ఉన్నాయి లోకములో. హవ్యం దేవేభ్యః, కవ్యం పితృభ్యః, అన్నం మనుష్యేభ్యః అన్నాడు. హవ్యము అన్నది దేవతలకు సంబంధించింది, స్వాహ అని ఇస్తాం. కవ్యం పితృభ్యః, స్వధా అనే శబ్దముతో పితృదేవతలకు ఇస్తాం. స్వధా పిత్రే స్వధా, పితరులకు స్వధా శబ్దము చేత ఇచ్చే దానిని కవ్యము అన్నారు. హవ్యము అంటే దేవతలకు, కవ్యము అంటే పితృదేవతలకు. అన్నం మనుష్యులకు, ఇలా మానవులకు అన్నము పెట్టారు. ఇలా కవ్య అన్నములు 3 ఈ లోకంలో సుప్రసిద్ధములై ఉన్నాయి. ఇవన్నీ కూడా పరమేశ్వరాధీనములై ఉన్నాయి. పరమేశ్వరుని యొక్క అనుగ్రహముతోనే లోకములో దేవతలకు హవ్యములు అందాలన్నా, పితృదేవతలకు కవ్యములు అందాలన్నా, మానవులకు అన్నం అందాలన్నా ఇవన్నీ కూడా పరమేశ్వరాధీనములై విరాజిల్లుతూ ఉన్నాయి. హవ్యము తీసుకెళ్ళాలి అంటే, కవ్యము తీసుకెళ్లాలన్నా కూడా యజ్ఞేశ్వరుడే మూలం. అందుకని అగ్ని లింగము అత్యంత ప్రధానమైనదంటే మనకు దేవ పితృకార్యాభ్యాన్న ప్రవర్తవ్యం, ధర్మాన్న ప్రవర్తవ్యం, కుశలాన్న ప్రవర్తవ్యం, భూత్యైన ప్రవర్తవ్యం. ఉపనిషత్తులో చెప్తాడు దేవ పితృకార్యాభ్యాన్న ప్రవర్తవ్యం. దేవ పితృకార్యముల నుంచి ఎప్పుడు ప్రమాదమును పొందవద్దు, అంటే వదిలిపెట్టవద్దు ఆ పనులు. దేవకార్యం ఏదన్నా ఉంటే చక్కగా నిర్వహించాలి, శ్రద్ధగా నిర్వహించాలి. పితృకార్యం ఏదన్నా ఉంటే శ్రద్ధగా నిర్వహించాలి. పితృకార్యము చేస్తూ ఏదో అంటే కానీ నీవు చెప్పుకొని నేనేదో అవి వింటూ ఉంటాను, వీలోపలి చేయవయ్యా అని వచ్చిన బ్రాహ్మణికి అట్లా చెప్పకూడదు. శ్రద్ధగా చేయాలి. దానికే శ్రాద్ధం అని. అందుకే వివాహాది క్రతువులు చేసేటప్పుడు కూడా పితృదేవతల అనుగ్రహం చాలా ముఖ్యం. అందుకని వివాహానికి ముందు కూడా నాంది శ్రాద్ధము అని చేస్తారు. అంటే పితృదేవతలను ఆరాధించడం. ఇప్పుడు శివుడు మనకు వరం ఇవ్వాలనుకున్నాడు, అరుణాచలేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. వీళ్ళందరినీ పాపం కష్టపడి తీసుకొచ్చాడు ఈ ప్రసాద్ స్వామి, ఈ భక్తులందరికీ వరం ఇద్దాము అని. శివుడు అట్లా బయలుదేరి ఒక సాయం వేళలో అట్లా వచ్చాడు అనుకోండి. అందరు ఇక్కడ పాపం పురాణ ప్రవచనం అంతా వింటున్నారు వీళ్ళందరూ. అందుకని వీళ్లకు మనము వరాలు ఇద్దాము అని శివుడు పూర్ణమైన మనస్సుతో అనుగ్రహంతో వచ్చాడు. వచ్చినప్పుడు అయితే వీళ్ళందరూ సరిగ్గా పితృకార్యాలు చేస్తున్నారా లేదా అని ఒక క్షణము పితృదేవతల వైపు చూస్తాడట. ఏమండి అంటే అని అన్నాడు అనుకోండి, పితృదేవత మా వాడు సరిగ్గా చేయడండి, వాడు తర్పణాలు వదలడు, శ్రాద్ధాలు చేయడు అని అంటే కొంచెం ఇట్లా అన్నాడంటే పితృదేవత ఆయన వరం ఇవ్వడట, అలా ఇటు తిప్పేస్తాడు శివుడు మాట. అంటే దేవుడు కూడా పితృదేవతలకు అంత ప్రాధాన్యం ఇస్తాడు. అయ్యో లేదండి వీడు అన్ని పుష్కరాలకు, అన్ని నదీ స్నానాలు చేస్తాడు, వీడు శ్రాద్ధ కర్మ ప్రతి సంవత్సరము ఎంతో శ్రద్ధగా పెడతాడు, ప్రతి అమావాస్యకు వీడు తర్పణములు వదులుతాడండి, వీళ్ళ ఇల్లు చాలా అనుష్ఠానములకు నిలయము అని అంటే అదిగో అటువంటి వాళ్లకు ఆయన వెంటనే వాళ్ళు పితృదేవతలు ప్రభు మీ చిత్తము, ఏ వరాలైనా ఇవ్వండి, వీళ్ళు అర్హులు, అన్ని విధాల పితృకార్యాలు నిర్వహిస్తుంటారు అంటే దేవకార్యాలంత బాగా చేయకపోయినా పితృకార్యాలు బాగా చేసేవాళ్ళకి ముందు వరాలు ఇస్తారు తీసుకుంటారు. ఎందుకంటే ఆయన పితృదేవతకే అధిదేవత ఆయన, యమునికే అధిదేవత ఆయన. అందుకని
అటువంటి ఆ కార్యాలన్నీ కూడా నెరవేర్చే వాళ్లకు అనుగ్రహం. పితృదేవతలకు ఏవి తీసుకెళ్లాలన్నా కూడా ఇవన్నీ కూడా జలము, అగ్ని అంటే తర్పణము, అగ్ని హవిస్సు ఈ రెండింటి ద్వారానే వెళతాయి. అందువల్ల అగ్ని లింగము అంత ప్రధానమైనది. అంటే ఇవన్నీ ఊరికే మనం లింగాన్ని దర్శనం చేసుకుని నమస్కారం పెట్టుకోవడం కాదు. ఆ మూల ధర్మం, ఆ మూలం ఏమిటి దాంట్లో అగ్నిలింగము ఏమిటి? శివుడి యొక్క స్వరూపమే అగ్ని. చెప్పలేదా? మొట్టమొదట ప్రారంభం చేసుకోగానే మనం ఏమనుకున్నాం? యా హవిర్ యా చ హోత్రీ. ఏది అగ్ని ఉన్నదో, ఏది అగ్ని చయనము చేసేవాడు ఉన్నాడో అగ్నిచిత్ వాడు. చాలా అగ్నిచిత్తులు ఉన్నారండి వాళ్ళ వంశంలో అందరూ అంటారు. యాచయేత్ శ్రోత్రియస్య అన్నం. రోజు శ్రోత్రియం అంటే వాడు ఈ నిత్య కర్మానుష్ఠానం నిర్వహించే వాడి ఇంటిలో ప్రార్థించి ఒక ముద్దైన భోజనం చేయరా, అడిగి తిను ఆ ఇంటిలో అన్నాడు. ఆయన పిలిచి పెట్టలేదేదో, ఆయన పనిలో ఆయన ఉన్నాడు. కానీ నువ్వైతే ప్రార్థించి పూట తమరి ఇంట్లో నేను భోజనం చేయాలనుకుంటున్నానండి, మీరు అనుగ్రహించండి. వెళ్ళి నువ్వు యాచయేత్ శ్రోత్రియస్య అన్నం. మహాత్ములు ఎట్లా పెడతారు నీకు అన్నం? అందువల్ల కర్మానుష్ఠానానికి కర్మ బ్రహ్మస్వరూపిణే స్వర్గాపవర్గ రూపాయ. ఆ యజ్ఞేశ్వరుణ్ణి ఎలా భావన చేశారంటే కర్మ బ్రహ్మ రెండు స్వరూపములతో యజ్ఞేశ్వరుడు ఉన్నాడట. కాబట్టి కర్మ బ్రహ్మస్వరూపి అయినటువంటి యజ్ఞేశ్వరుడు అది అగ్నిలింగం. అగ్నిలింగము యమలింగము. ఆ యమలింగము యముడంటే తెలియని వాళ్ళు మహానుభావుడు. యమః అంటే నియమము, యమః నియమము గలవాడట ఆయన. అత్యంత నియమం. ఏమిటి? 2 పాదాలు పెట్టుకుంటాడట. ఒకటి మహా కడిక నిప్పులలో ఒక పాదము, శ్రీచందనము చలువ చందనములో ఒక పాదము పెట్టుకుని ధర్మ పరిపాలన చేస్తాడట ఆయన. ఆయనకు ఎవడు బంధువు అని, వీడు ఐశ్వర్యవంతుడని, వీడు గొప్పవాడని, వీడు చక్రవర్తి అని, వీడికి చాలా భూములున్నాయని, వీడికి కోటాను కోట్ల ధన సంపద ఉందని ఏమీ నిమిత్తం లేదు ఆయనకి. ఆయన పని ఆయనే ఎవడు. ఆయన ఒకవైపు పాదము నిప్పులలోనూ ఒక పాదము శ్రీచందనములోనూ ఉంటుంది. రెండూ సమానమే. ఆయనకే ఎక్కడ భేదము లేదు. అటువంటి వాడు యముడు. ఆయన కర్కశం, ఆయన ఖడ్గమునకు తిరుగులేదు, ఆయన పాశమునకు తిరుగులేదు. అది దాని పని అది చేస్తూనే ఉంటాయి. కాలహ అన్నారు ఆయన. కాలము మనం అనుకునే కాలము కూడా అదే, ఆయన పేరే అది కాలహ. యముడు నల్లగా ఉంటాడు అన్నాడు. నల్లగా ఉండటం అనేది ఉపలక్షణం గాని ఆయన కాలస్వరూపి. కాలము ఆయన ఏమనుకుంటే అది చేస్తాడు. కానీ ఈయనది కూడా నియమించేవాడు ఒకడు ఉన్నాడు. కాలహ మహాకాలహ అన్నాడు. ఆ అరుణాచలేశ్వరుడు ఉన్నాడే, ఆయన మాత్రం ఈయన తల మీద ఇలా మొట్టికాయ వేయగలవాడు ఆయన ఒక్కడే. నువ్వు ఆగు అంటే ఆగిపోవాలి ప్రభు అని. చేసుకొని పని అంటే చెయ్యాలి, ఆగు అంటే ఆగిపోవాలి. అందువల్ల శివుడి యొక్క మహిమ ఏమిటంటే యముడి మీద ఆధిపత్యం ఉన్న ఏకైకమైన దేవతామూర్తి శివుడు. కాలకారుడు ఆయన. కాలునికే కారుడు. నేను రాశాను భక్తేశ్వర వ్రతం అని ఒక వ్రతం ఉంది. మీకు ఆ వివరాలన్నీ కూడా తర్వాత ఇస్తారు. నేను నా విశ్వభారతం అనే మహాకావ్యంలో రాశాను. కొన్ని వ్రతాలు విశేషాలు రాస్తూ అందులో ఇది రాశాను. భక్తేశ్వర వ్రతం. ఒక మహాభక్తురాలు ఉంటుంది, శివభక్తురాలు ఆమె. ఈ వ్రతం ఎప్పుడూ చేస్తూ ఉంటుంది. అయితే ఆమె భర్త అల్పాయుష్కుడైన వాడు భర్త వచ్చాడు. వాళ్ళు శోభనం మొదటి రాత్రి గడుపుతూ ఉన్నారు. ఒక ఆయన వచ్చి తలుపు తట్టాడు. కోయం కస్త్వం అని అడిగింది ఆమె. ఎవరు నువ్వు? అహం యమః అన్నాడు. నేను యముణ్ణి, వస్తున్నాను, నా పని నేను చేయవలసి ఉంది. ఎప్పుడైతే ఆయన ఆ మాట అన్నాడో ఆమె వెంటనే అనుష్ఠానంలో కూర్చుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. భక్తేశ్వర వ్రతం ఆ జపంలో కూర్చున్నది. కూర్చుంటే ఎంతసేపటికి తలుపులు తీయటం లేదు. యముడు రావడానికి తలుపులు అంటావా? సరే తట్టాడు, పద్ధతిగా పోదామని. సరే వచ్చాడు లోకి. వచ్చి ఇతన్ని తీసుకుపోతున్నా అని ఆయన తీసుకుపోతూ ఉన్నాడు. తీసుకుపోవడానికి సిద్ధమైతే ఆమె జపంలో కూర్చుంది కదా, భక్తేశ్వరుణ్ణి తలుచుతూ ఉన్నది. భక్తేశ్వరుడు ఒక్క క్షణంలో సర్పేశ్వరుడై ఒక పెద్ద మహాకాల సర్పం వచ్చింది అక్కడ. వచ్చి ఆ యముడు ఇలా పాశము జాపుతూ ఉంటే ఆ పాశము జాపేది ఎవరికి కనపడదు, శివుడికి కనపడుతుంది కదా. ఆయన ఏం చేశాడు? వెంటనే కాటు వేశాడు. ఆ మహాసర్పము సర్పాభరణుడు సర్పరూపమై యముడికి కాటు వేశాడు. కాటు వేస్తే యముడు
పడిపోయాడు స్పృహలో. ఎవడి ప్రాణాలు ఉన్నాయా లేదా అన్నంత సందేహం వచ్చింది. రాగానే పక్కన చిత్రగుప్తుడు ఉన్నాడు. ప్రభు, ఏదో మా పని మేము చేసుకునేవాళ్ళు, మీ అనుగ్రహంతోనే కదా ఈ విధి మాకు అప్పచెప్పారు, ఈ పని చేస్తున్నాడు ఆయన, చాలా కర్మనిష్ఠుడు, కర్మిష్ఠి, అనుగ్రహించండి అని అనేక విధాల ప్రార్థన చేశాడు. చేస్తే సరే పో అన్నాడు. మళ్ళీ లేచాడు ఆయన. స్పృహ తప్పినవాడు లేచి ఇలా అడుగులు వెనక్కు వేసుకుంటూ, ప్రభు మీ ఆజ్ఞకు భంగము కలిగించినందుకు నన్ను క్షమించండి అని అడుగులు వెనక్కు వేస్తూ ఆ మృత్యుదేవత వెనక్కి వెళ్ళిపోతే యముడు, అప్పుడు శివుడు మళ్ళీ సర్వాభరణుడుగా పూర్తి స్వరూపముతో భక్తేశ్వరుడుగా ప్రత్యక్షమయ్యాడు. తల్లి, నీ భర్తను నేను కాపాడాను, నీ భక్తికి మెచ్చాను, నేను నీకు పూర్ణ సౌభాగ్యమును ప్రసాదిస్తున్నాను, ముత్తైదువతనాన్ని నీకు ఇస్తున్నాను, నీకు పూర్ణ ఆయుష్యమును ఇస్తున్నాను, నీకు సంపూర్ణమైన ముత్తైదువతనాన్ని నీకు ఇస్తున్నాను, అనుగ్రహిస్తున్నాను అన్నాడు. అందువల్ల శివుడు అనుగ్రహిస్తే కానిది లేదు, యముణ్ణి నియమించగలవాడు. అందుకే ఆయన చంద్రశేఖర 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 పాహి మాం. ఆ స్తోత్రం ఎట్లొచ్చింది? మృకండు సూనోహో మృత్యుభీత మృకండు సూను. మృత్యువుకు భయపడినటువంటి మృకండు సూను మార్కండేయుడు, ఆయన మొత్తం శివలింగాన్ని ఇలా పట్టుకున్నాడు. యముడు వచ్చాడు. ఆ సుప్రసిద్ధమైన కథ మనకు తెలుసు, అది ఆ ఘట్టం. యముడు వెనక్కి వెళ్ళిపోయాడు. చంద్రశేఖర ఆశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. చంద్రశేఖరుణ్ణి ఆశ్రయిస్తే యముడేం చేస్తాడయ్యా నన్ను? ఇంకా యముడేమి చేయడానికి వీల్లేదు. అక్కడ యముడికి ప్రవర్తన లేదు, నివృత్తి తప్ప. అందుకని ఆ యమలింగము ఏమిటి అంటే పరమేశ్వరుని యొక్క ఆధిపత్యం, తన శిరస్సు మీద పరమేశ్వరుని యొక్క శాసనం కనపడుతూ ఉంటుంది యముడికి. యముడు అనుగ్రహించాలంటే, యముడు మన వైపు తిరిగి చూడకుండా ఉండాలంటే శివ అనుగ్రహం ఉండాలి మనం. అందుకని ఆ యమలింగమును దాటిపోవాలి మనం నెమ్మదిగా. యమలింగము అయ్యాక మళ్ళీ మనము నివృత్తి అంటే రాక్షస స్థానం. మామూలుగా అందుకే వాస్తు అది నైరుతిలో చాలా బరువులు పెట్టాలండి అంటుంటారు. ఏదో ఆయుధాకారము, ఆయుధాలు ఏం చేస్తామండి రోజులు మనమందరం ఆయుధాలు పెట్టుకొని ఏం చేస్తాం? ఎవడో చక్రవర్తి ఉంటే వాడు ఆయుధాలు పెట్టుకోవచ్చు. మనంటి వాడు ఏం చేస్తామంటే పాత సామానంతా పడేయండి అక్కడ అంటుంటారు. అంటే యముడు వాడు తల ఉంచుతూ ఉండాలంట ఎప్పుడు, వాడి మీద బరువు పెట్టాలి. ఇలా ఎత్తాడు అనుకోండి కబడిస్తాడు. అందుకని నివృత్తి స్థానంలో ఎప్పుడు బరువు పెట్టండి అంటుంటారు. ఇంకా దానికి మనం వాస్తు అనే దాని పేరు పెట్టి రకరకాలైన వ్యాఖ్యానాలు. వాడు ఊరికే వాస్తు అక్కడది ఇక్కడిది అని ఎంత పెద్ద భవనం కట్టినా మళ్ళీ వాస్తు పండితులు వచ్చి మొత్తం మార్పిచ్చి మళ్ళీ కొత్త భవనం కట్టినంత పని చేస్తూ ఉంటాడు. ఇక్కడ జాగ్రత్తలు వహించాలి అందరం కూడా. శాస్త్రం పాటించవలసినదే. శాస్త్రి చేసే దోషము శాస్త్రానికి సంబంధం లేదు. దోషము చేయని శాస్త్రిని మనం సంప్రదించాలి, వాస్తుని మనం పాటించాలి. అది వాస్తవం. అంతే జాగ్రత్త. అది అందుకని ఆయన నివృత్తి. సకల రాక్షసులు దేవయక్ష సురా విపన్నగ అని చెప్తూ ఉంటాడు. వీళ్ళందరూ కూడా శివుణ్ణి భరిస్తూ ఉంటారు. వాడు దేవుడు అయినా, యక్షుడు అయినా, కిన్నరుడైనా, కింపురుషుడైనా, రాక్షసుడైనా, దైత్యుడైనా, ఎవరైనా సరే పరమేశ్వరుడి దగ్గరికి వస్తే వాడు చేతులు ఎత్తి నమస్కారం పెట్టి సాష్టాంగ నమస్కారం చేయవలసిందే. సర్వభూత మండలి ఆయన చేతిలో ఉన్నది. అందుకని నివృత్తి మళ్ళీ అలాగే. అయా నివృత్తి సూర్యుడు, ఇంద్రుడు ఉన్న వైపే సూర్యుడు ఉన్నాడు. సూర్యదేవత గురించి చెప్పవలసిందేముంది? నమస్కార ప్రియ సూర్య. సూర్యుడు నమస్కార ప్రియుడు. అరుణోదయ కాలమునందే లేచి సంధ్యావందనం చెయ్యాలి. ఉత్తమా తారకోపేత, మధ్యమా లుప్త తారక, అధమా తారకాన్విత అన్నాడు. సంధ్యావందనానికి ఏది ఉత్తమం అంటే ఉత్తమా తారకోపేత. తెల్లవారుజామున నక్షత్రాలు కనపడుతూ ఉన్నప్పుడు సంధ్య చేస్తే అది ఉత్తమమైన సంధ్యావందనము అన్నాడు. ఉత్తమా తారకోపేత, మధ్యమా లుప్త తారక. అసలు నక్షత్రాలు కనపడకుండా ఇంకా ఎర్రదనం వస్తూ ఉంది అనుకోండి, పర్వాలేదు, అది కూడా మధ్యమం అన్నాడు. అధమా సూర్య సహిత. సూర్యుడు వచ్చాక సంధ్యావందనం అంటే అధమం. అయినా ఏది చేయకుండా పడుకోవడం కన్నా ఎప్పుడోసారి సంధ్యావందనం చేయడం అయితే గొప్ప విషయమే కదా. అందువల్ల సంధ్యావందనం చేయడం అయితే గొప్పదే, మంచిది. ఆ సూర్యోపాసన, ఈ సూర్యోపాసనకు సంబంధించి మరి అంత రామచంద్రుడు మహానుభావుడు, అవతార పురుషుడు, సాక్షాత్ విష్ణు అంశతో సంభవించినటువంటి శ్రీరామచంద్రుడు ఈ రావణుని ఎట్లా జయించాలా అని సమరే చింతయా స్థితం.
ఇలా తల కింద గడ్డం కింద చేయి పెట్టుకుని చింతాక్రాంతుడై యుద్ధ భూమిలో కూర్చున్నాడట ఒకనాడు. అలా కూర్చుని సమరే చింతయా స్థితం రావణం. అక్కడ అలా చింతగా ఎప్పుడైతే కూర్చున్నాడో అతన్ని చూసి అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణు దృశ్యం సనాతనం ఏన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి అని వచ్చాడు ఆయన. ఓ రాముడా వత్స, అబ్బాయి ఎలా ఉన్నావు నాయన, యుద్ధంలో ఎలా చేయగలుగుతున్నావు రావణుడితో యుద్ధము, నువ్వు చేయడానికి నీకు ఒక దివ్యాస్త్రాన్ని ప్రసాదిస్తారు అని వచ్చాడు. అగస్త్యో భగవాన్ ఋషి, అగస్త్యుడు, ఋషులందరూ ఒక్కవైపు అయితే అగస్త్యుడు ఒక్కడే ఒక్కవైపు అన్నాడు. అంత తపస్సంపన్నాడు. అగస్త్యుడు ఒక్కడే అని కూడా అనలే, ఋషులందరూ ఒకవైపు, అగస్త్యుడి మంత్రదండం ఒక్కటి ఒక్కవైపు అన్నాడు. ఆయన దండం ఇలా చేయబెట్టుకునే దండమే, దానికే అంత శక్తి, సకల మంత్ర స్వరూపమై ఉంటుందట ఆ దండం. అదొక్కటి ఒకవైపు ఉంటుందట, ఋషులందరూ ఒకవైపు ఉండొచ్చు, ఒక అగస్త్యుడి మంత్రదండం ఒక్కటి ఒకవైపు. అటువంటి ఆ మంత్ర దండమే అంత గొప్పదైతే అగస్త్యుడు ఇంత గొప్పవాడు. అగస్త్యో భగవాన్ ఋషి దైవతైశ్చ సమాగమ్య అన్నాడు వాల్మీకి మహర్షి. దేవతలందరూ ఆయన వెంట నడుస్తూ వస్తున్నారట. అగస్త్యుడు వస్తూ ఉంటే అందరూ ఆయన వెంటలున్నారు. అట్లా దేవతలతో సహా వచ్చాడు. వచ్చిన ఆయన రామచంద్ర ఎలా చేస్తున్నావు యుద్ధము అని అడిగాడు. అడిగి చింతాక్రాంతుడుగా ఉన్నావంటే రావణుని జయించలేకపోతున్నావనే అర్థం కదా. నేను రావణ జయానికి ఒక రహస్యం మంత్రవిస్తున్నాను. అక్షయ్యం పరమం శుభం సర్వశత్రు జయావహం, సర్వశత్రు జయావహమైనటువంటి ఒక మంత్రం నేను నీకు ప్రసాదిస్తాను అని అన్నాడు. త్రిరాచమ్య శుచిర్భూత్వ, 3 పర్యాయాలు ఆచమనం చేసి శుచి ఆ మంత్రాన్ని గ్రహిస్తే సాక్షాత్తు ఆ రవిమండలాంతర్గతుడైనటువంటి ఆదిత్య దేవుడు నేరుగా భూమండలంలోకి దిగాడు. వచ్చి ఆయన అథ రవిరవదన్నిరీక్ష రామం ముదిత వనాహ పరమం ప్రదృశ్యమాణ. ఋషికి చెప్పడానికి మాటలు చాలలేదు. ముదిత వనాహ అన్నాడు, బాగా సంతోషించి, పరమం ప్రదృశ్యమాణ ఇంకా సంతోషించి, అంటే ఆనందం పట్టలేకపోయాడు సూర్య భగవానుడు. ఎందుకు? తన వంశములో పుట్టిన మునిమనవడు రామచంద్రుడు. తన వంశములో పుట్టినవాడే కదా, సూర్య వంశములోనే పుట్టినవాడు రామచంద్రుడు. అందువల్ల పరమం ప్రహృష్యమాణ నిశిచరపతి సంచయం విదిత్వా, ఈ నిశిచరపతి యొక్క అతన్ని ఆ సంహారమును వినాలనుకుంటున్నాడు. ఆయన మళ్ళీ వచస్వరేతి, సరే నీ పని నువ్వు చేయనా ఆయన అని త్వరగా ఈ పని నిర్వహించు అని సూర్య భగవానుడు మళ్ళీ ఆదిత్య మండలంలోకి వెళ్ళిపోయాడు. సూర్యుడి యొక్క ప్రభ ఆయన ఉదయములో బ్రహ్మస్వరూపుడు, మధ్యాహ్నములో ఆయన విష్ణు స్వరూపుడు, సాయంకాలంలో శివస్వరూపుడు అయినటువంటి ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు. అటువంటి సూర్యలింగం అంటే సూర్యుడు కూడా ఎవరిని ఉపాసించాలి అంటే పరమేశ్వరుని ఉపాసించాలి సూర్యుడు కూడా. అందువల్ల ఆ సూర్యోపాసనకు ఏర్పడినటువంటి లింగము సూర్యలింగము. వరుణలింగము, వరుణుడు, వరుణ అంటే యాదసాంపతి అన్నాడు వరుణుణ్ణి, అంటే నీటికి అధిపతి ఆయన వరుణదేవుడు. అంటే వరుణదేవుడు నీటికి అధిపతి అంటే తెల్లవారు లేస్తే నీటితోనే పని, మానవుడి పడుకుంటే నీటితో పని. అప ఏవ ససజ్జాదౌ ఆపో వాయుదం సర్వం భూతాన్యాప ప్రాణావా ఆపః పశవ ఆపః అన్నమాపః, అన్ని ఆపస్సే. మనకు అన్నం లేకుండా వారం రోజులు ఉండొచ్చు నీళ్లుంటే. అంటే అన్నమునకు ప్రత్యామ్నాయం నీళ్లు. జలము ఉంటే వారం రోజులు ప్రాణధారణ చేయొచ్చు. 7వ రోజు మళ్ళీ బియ్యం దొరికితే వండుకోవచ్చు. అంటే మరి దానికి కూడా జలమే కావాలి. అందువల్ల జలం ప్రాణం, ప్రాణభూతమైన పదార్థము జలం. ఆ జలం అంత గొప్పది. అందుకని రోజు అన్ని లీటర్లు తాగండి, ఇన్ని లీటర్లు తాగండి, మీ శరీరంలో ఇలా మెరిసిపోతారని చెప్తూ ఉంటారు అందరూ కూడా డాక్టర్లు. ఏ క్రీములు రాయొద్దు, నీళ్లు ఎక్కువ తాగండి అంటే జలాంశం ఉన్న శరీరం కదా, నీళ్లు ఎక్కువ తాగితే మెరుస్తూ ఉంటారు, దానివల్ల మీకు వైభవం వస్తుందని చెప్తూ ఉంటారు. అది నీళ్లు తాగమని చెప్పకుండా వాళ్ళు ఇంకేదో ఇవి అవి క్రీములు అవన్నీ, అవి కూడా నీళ్లతో తయారు చేసేవి కదా క్రీములన్నీ. ఏదో ఆ క్రీములు పూసుకోవటము, ఇవన్నీ క్రీములే అక్కర్లేదు, నీళ్లు తాగండి రోజు చాలు అంటారు. నారాయణ వాడిని అయితే పద్యాలు చదవండి, ఏ క్రీములు అక్కర్లేదు అని చెప్తాను నేను. నాకు ఇష్టం పద్యం కాబట్టి నాకు ఇష్టమనే కాదు, నిజంగా కూడా అక్షరము పరదేవత. పద్యాలు చదివితే వచ్చే ముఖశోభ ఏ క్రీముల వల్ల రాదు. ఎందుకు రాదంటే
పద్యాలు చదివేటప్పుడు నాభి నుంచి నాడీ మండలం కదులుతుంది. ముఖములో అన్ని అక్షరాలలో చెంప ఎంతుండాలి, కన్నులు ఎంతుండాలి, ముక్కు ఎంతుండాలి, పెదవులు ఎంతుండాలి, చెవులు ఎంతుండాలి, నుదులు ఎంతుండాలి, వెంట్రుకలు ఎలా ఉండాలి, అంతా శోభాయమానంగా రూపం చిత్రింపబడుతుంది ఆ పద్యం కనుక చెబితే. పద్యాలు రావాలి మనకి, శ్లోకాలు పద్యాలు మనకే రావు, పిల్లలకు రావని మనం ఏమంటాము. అందువల్ల అవధాన సరస్వతి పీఠం యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అందరూ ఓపెన్ చేయండి. అందరి కోసమే పద్యాలు ఎప్పుడూ చెప్తూ ఉంటాను నేను. అంటే రావాలి. బండన భీముడు ఆత్మజన బాంధవుడు జ్వల బాణతూన కోదండ కళ ప్రచండ గుణతాండవ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాడి దైవమిక లేదను చుంగడ కట్టి భేరికాదాండ నినతమ్ముల జాండము నిండమత్త వేరండము నిక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి. ఇట్లాంటి పద్యాలు వస్తే ముఖమెందుకు వికాసం కాదండి, తేజస్సు అంతా వచ్చి ఇక్కడే కూర్చుంది. తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతంబూని నీవు నా ఉల్లం వంతుల నుంచి జృంభణముగాన్ గుప్తులు సుశబ్దంబు శోభిల్లం పల్కుము నాదు వాక్కులను సంప్రీతిం జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన. ఎవరికి రాదు. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నౌభంగ హరికీర్తి నుడబడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని. ఇంకా నాలుగో మాట ఎందుకు మనమేం అనొద్దు. అట్లాంటి వాడు ఎదుగు పుడతారయ్యా ఈ భూమిలో అన్నాడు. అందుకని పద్యము మన వరము. తెలుగు వాళ్ళకే ఉంది పద్యము, కన్నడం వాళ్ళకి కూడా ఉంది, కానీ మనకు చాలా ప్రసిద్ధం పద్యం. అవధానము ప్రసిద్ధం. మన అవధానము, మన పద్యము మనకు చాలా గొప్ప. మన భాష అన్ని మర్చిపోతున్నాం. ఏ పద్యము రాదు, చిన్న పద్యం. ఓయమ్మ నీ కుమారుడు, ఇది రాని తల్లి తల్ల. ఓయమ్మ నీ కుమారుడు మా ఇంటను పాలు పెరుగు మన నీడమ్మ, ఓయద వెచ్చటికైనను మా ఎన్నుల సురభులాన మంజుల వాణి. ఎంత మంచి పద్యం, ఎంత తెలుగుదనం. జోజో కమలదళే క్షణ జోజో మృగరాజ మధ్య. అసలు ఏమి పద్యాలు పోతన గారు, ఏమి సౌందర్యం పద్యాలు. అంటే మీ నాడీ మండలము, శరీరము చక్కబరుస్తుంది పద్యం అన్నది. అందువల్ల వరుణ లింగం, వరుణుడి యొక్క ప్రాధాన్యత. యాదసాంపతి అంటే జల అధిదేవత ఆయన వరుణుడు. ఆయన కూడా పాశం ఉంటుంది ఆయన చేతిలో, వరుణుడి చేతిలో. అటువంటి వాడు వరుణుడు. ఆ వరుణుడికి అధిష్టానం, జలాధిష్టానం మళ్ళీ శివుడే. అందుకని వరుణలింగం. వాయువు అంటే ఇంకెంత ముఖ్యమో మనకు తెలుసు. వాయువు ప్రాణం. అసలు వాయువు అంటేనే ప్రాణం. నిన్ననే చెప్పాను మీకు. జీవుడా అది నీకు. వాయువు వాయువు వాయువు, జీవుడా అది నీకే ఆయువు. వాయువు అంటే ప్రాణం. అందుకని రోజు ప్రాణాయామం చేయండి అని ఇది చెప్పేది. కపాలభాతిని ఇవన్నీ అవన్నీ ఎందుకు చెప్తున్నారంటే అన్ని ఇది ఇందులో అంతర్భాగాలే అన్నమాట. యోగా అని పెట్టాడు, అది చేయడు అన్నాడు. నువ్వు కపాలభాతి చేయండి రోజు ఇంతసేపు అంతసేపు అన్నాడు. ఊపిరి తీసి మళ్ళీ ఊపిరి పీల్చుకుని ఇటువైపు తీసి ఎడమ నాడి కుడి నాడి ఇలా దక్షిణము సుషుమ్న ఇడ పింగళ అన్ని మొత్తం అంతా ఆమె కుండరీసి. ఆ నాడీ మండలము అంతా కూడా ఈ వెన్ను పాము. మనకు దీన్నే వీణారండము అన్నాడు. సరస్వతి వీణ ధరిస్తుందంటే ఏమిటి? నేను అందులో కూడా రాశాను. నీ వీణ ఎప్పుడు పలుకుతుందో అప్పుడు జీవుడు పలుకుతూ ఉంటాడు. నువ్వు వాయించటము మ్రోగించటం ఆపిన క్షణములో జీవుడు ఆగిపోతాడు. దీని యొక్క ప్రక్రియను నడుపుతున్నది నీ వీణ తల్లి అని చెప్పాను నేను శ్లోకాలు విశ్వభారతంలో. అంటే అర్థమేమి? వీణ అంటే ఇదే వీణాదండము, మన వీపున ఉన్నటువంటి వెన్నుపాము. దీన్ని కుండరిని అన్నారు. ఇదే వీణాదండము. చూడండి, ఇక్కడ తల ఇట్లా ఉండి ఇట్లా పొడవుగా ఇట్లా వీణ పట్టుకుంటే నిలబెడితే వీణ ఎట్లుంటుందో అట్లనే ఉంటారు. మన మానవుని యొక్క ఆకృతి ఇట్లా వీణను ఇలా నిలబెడితే ఎట్లా ఉంటుందో ఇలా మానవుడు కూర్చున్నప్పుడు ఇట్లా పక్క నుంచి చూశారంటే, ఇప్పుడు చూడొద్దండి, మామూలుగా ఇప్పుడు చూస్తే ఇద్దరు మీరే చూసుకుంటారు, కాబట్టి తెలియదు. మామూలుగా కూర్చున్నప్పుడు ఇట్లా చూశారనుకోండి, వీణను ఇలా పెట్టినట్లే ఉంటుంది. ఒక సర్పము పడగ విప్పినట్లే ఉంటుంది. అంటే ఒకటే. ఒక పద్మము, నాడముతో ఉన్న పద్మం ఎట్లుంటుందో, వీణా రూపం ఎట్లుంటుందో, ఒక సర్పము పడగ విప్పితే ఎట్లుంటుందో మానవుని యొక్క శరీర స్థితి అది. అందుకని సరస్వతి వీణ వాయించడము అంటే ఏమిటంటే ఇదే అర్థం.
ఆ సరస్వతీదేవి వీణాధారిణి అయి మన శరీరంలో ఉన్నది. ఆమెను పలికించుకుంటే పలుకుతుంది, లేకుంటే మామూలుగా ఏదో మాటల్లో లోక వ్యవహారంలో గడుస్తూ ఉంటుంది. అందువల్ల వాయుమండలమునకు ఆధిపత్యం, అది పరమేశ్వరుని యొక్క ఆధిపత్యం. వాయుమండలం వాయు అయ్యాక సోమః చంద్రః, ఆయన సహస్రారములో చంద్రుడు ఉండడం, శివుడి తల మీద చంద్రుడు ఉండడం అంటే ఏమిటి? అమృతోత్సవం, అమృతోద్భవం. ఇక్కడి నుంచి వెన్నెల కురుస్తూ ఉంటుంది. శివుణ్ణి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో పూజిస్తామో అమృత ప్రసాదం అవుతుంది శరీరంలో. అద్భుతమైన విషయాలు, కొత్త కొత్త ఊహలు, గొప్ప గొప్ప ఆలోచనలు, లోకోత్తరమైనటువంటి పనులు ఆ మనిషి చెయ్యగలుగుతాడు. అందుకే సోమః స ఉమా, ఉమయా సహిత సోమః అన్నాడు. సోముడు అంటే అందులో ఉమాదేవి కూడా ఉంది. నమ సోమార్థధారిణే త్రైలోక్య నగరారంభ మూలస్తంభాయ శంభవే అన్నాడు మహానుభావుడు. ఈ త్రైలోక్యమును నిర్మాణం చేసేటప్పుడు బ్రహ్మదేవుడు ఎవరిని ప్రార్థించాలి చూశాడట. శివుడు నేను ఉంటానయ్యా అన్నాడు. మహాత్మా నీ అనుగ్రహము, నువ్వు ఈ మూలలో నిలబడు అన్నట్టు ఈశాన్యం. ఈ త్రిలోకమునే నగరమును నిర్మాణము, 3 లోకాల సృష్టి చేసేటప్పుడు ఈశాన్యంలో కదా మొదట శంకువు, శంఖు అంటుంటారు. శంఖు స్థాపన కాదది, శంకు స్థాపన. అన్ని మనం అట్లాంటివి బ్రహ్మ అంటుంటాం, అనకూడదు. జాహ్నవి బ్రహ్మ అని అనకూడదు. బ్రహ్మ జాహ్నవి అంటే సుబ్రహ్మణ్య అనాలి, సుబ్రహ్మణ్య అనకూడదు. అంటే ఇది సంప్రదాయంలోనే తెలుస్తుంది. చదువు పెద్దలు ఎలా చెప్తే అలా మనము రాయటము, హా ముందు రాస్తాము, మా తర్వాత రాస్తాము, కానీ మా ముందు పలికి హా తర్వాత పలకాలి. సుబ్రహ్మణ్యోగం 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 ఇంతే ఉంటుంది. సుబ్రహ్మణ్యోహం సుబ్రహ్మణ్ అంటే తప్పు పలుకుతున్నాడని అర్థం. జాహ్నవి అనరాదు, వహ్ని వహ్ని అనరాదు, వహ్ని అనాలి, జాహ్నవి అనాలి, సుబ్రహ్మణ్య అనాలి. మా మకారము నకారము హకారముతో ఎక్కడ కలిసినా ఇలాగే పలకాలి ఆ శబ్దాన్ని. అప్పుడే మంత్రానికి మంత్రత్వము వ్యాధి యథా అన్నాడు. గొప్ప మాట మంత్రశాస్త్రంలో చెప్పాడంటే, ఆడ పులి తన పిల్లలను ఎలా పట్టుకుంటుందో మంత్రము జపించేవాడు భాషాధిపతి, భాషను ఎరిగినవాడు పదమును అట్లా పలుకుతాడు పలకాలి అన్నాడు. అంటే పులి పిల్ల తన పిల్లలను తీసుకుపోతుంది, ఇలా కోరలతోనే పట్టుకుంటుంది. కానీ గట్టిగా పట్టుకుంటే దాని శరీరంలో కోరలు దిగబడతాయి, ప్రాణం పోతుంది. వదులుగా పట్టుకుంటే అక్కడే కింద పడి ప్రాణం పోతుంది. కాబట్టి మంత్రం ఎరిగినవాడు, భాష ఎరిగినవాడు అతిగా వత్తరాదు, అతిగా మా ఇంటికి వస్తారండి అంటే వీడు అనుమానంగా పిలుస్తున్నాడని రాటు వచ్చేవాడు. మా ఇంటికి రండి అని అనకూడదు. ఈ మధ్యలో ఒక మార్గం ఉంటుంది, మా ఇంటికి వస్తారా అండి, అప్పుడు వస్తాడు వచ్చేవాడు. లేకుంటే కొంత అనుమానంగా పెదవి మీద మాటలు అంటుంటారు చూసారా. గర్భం నుంచి పరా వాక్కు ఉంటుంది, నాభిస్థానంలో, నాభి నుంచి రావాలి. అది బొడ్డు నుంచి బతుకురా అంటుంటారు పెద్దవాడు. వాడికి పొట్ట నిండా అక్షరాలేనండి అంటుంటారు. పొట్ట నిండా చదువుకున్నాడు అంటే పొట్ట చదువుకు ఆధిపత్యం వహిస్తుంది. అందువల్ల ఈ పొట్టలో నుంచి రావాలి ఏ అక్షరమైనా. అన్నం పలుకు పలికితే ఎట్లుండాలి? శ్రీ గణేశాయ నమః. కొంతమంది శ్రీ గణేశాయ నమః అంటే అది ఇక్కడిక్కడే పలుకుతూ ఉంటుంది. అంటే పూర్ణంగా లేదు పలుకు, ఇక్కడి నుంచి రావాలి. అందుకని ఆ శబ్దమును, అక్షరమును ఎంత పట్టుకోవాలో అంత పట్టుకోవాలి, ఎంత వదులుండాలో, ఎంత గట్టిగా ఉండాలో సమమైన బలంతో ఉండాలి అన్నాడు. మంత్రస్వర వర్ణవర్ణస్వర మాత్రాబలం సామసంధాన, ఇవన్నీ చెప్పారు మనకు. శిక్ష బోధించారు. ఇదంతా అక్షర సమామ్నాయమంతా శివస్వరూపం. అక్షరములు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏనాక్షర సమామ్నాయం. అక్షర సమామ్నాయం పాణిని మహర్షి మొట్టమొదటి శివుడి దగ్గర విని మనకందరికీ అందజేశాడు లోకాన్ని. అందువల్ల అక్షర శక్తి పరమేశ్వరుడిలో ఉంటుంది. ఆ అక్షరము సోమః, చంద్రుడు శిరస్సు మీద ఉంటే అమృత ప్రసాదం అయితే అమృతాక్షరములు పలుకుతాయి. కుబేర, కుబేరలింగం, సోమలింగం కుబేర దగ్గరికి వస్తే అందరికీ కావలసిందే కుబేరుడు. రాజాధిరాజాయ ప్రసఖ్య సాహినే
నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఇంద్రుడేమో ఇంద్రుడు అంటే ఈయన మహారాజు అన్నట్టు. కుబేరుడు ధనానికి అధిపతి. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఆయన కూడా శివస్వరూపుడే. కామేశ్వరో వై శ్రవణో దధాతు అన్నాడు. కామేశ్వరుడే ఆయన ఒక రూపం. కుబేరుడు కూడా శివుని యొక్క ఒక స్వరూపం. అందుకనే కామేశ్వరో వైశ్రవణ, విశ్రవో బ్రహ్మకుమారుడు ఆయన. అందుకని వైశ్రవణ అన్నారు ఆయన్ని. అటువంటి వాడు కుబేరుడు. కుబేర శరీరం బాగలేదట. డబ్బు బాగా సంపాదించాడు కానీ శరీరం బాగలేదు. ఏదో ఇట్లా మొహం నల్లగా ఉన్నాడు, ఏదో గూరిగా ఉన్నాడు, ఇట్టున్నాడు. కుబేరుడు అన్నప్పుడు రూపం కూడా మనకి అక్కడక్కడ ఇంత నవ్వు పొట్ట, ఇంత నవ్వు తల ఉన్నట్టు వేస్తుంటారు బొమ్మలన్నీ కూడా. ఎందుకంటే కుబేరుడు పాపం డబ్బు మీద దృష్టి ఉంది కానీ శరీరాన్ని పట్టించుకోలేదు. సరే ఏమైతే అయింది. ఆయన కుబేరుడు నవనిధులకు అధిపతి. అందుకని కుబేరుడేమో మనకు ఆయన శివాంశ సంభూతుడు. ఆయన శివుడికి అత్యంత మిత్రుడు. ఎప్పుడు చెక్ బుక్ పట్టుకొని పక్కనే ఉంటాడు. ఎవరికి ఇమ్మంటే వాడికి ఇస్తాను ప్రభు అని. ఆయన ఇట్లా చూసాడంటే ఓ ఈయనకి ఇవ్వాలని రాస్తాడు. చెక్ అంటే చెక్కు మారడం రావడం పని ఉంది. ఈయన చూస్తేనే చాలు. మళ్ళీ చెక్కులు గిక్కులన్నీ ఏమి లేదు. దృక్కు చాలు, చెక్ అక్కర్లేదు. అట్లాంటి వాడు. కాబట్టి కుబేర లింగము ఏమి? శివుడు అధిష్టానం సర్వ ఐశ్వర్యములకు. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అన్నాడు. ఐశ్వర్యం ఎట్లా రావాలయ్యా అంటే ఈశ్వరుడి నుంచి వస్తుంది నాయన ఐశ్వర్యం అన్నాడు. ఈశ్వరుణ్ణి సేవిస్తే ఆయన ఇవ్వలేనిదంటూ ఒకటి ఉందా? భూమండలంలోనైనా ఏ మండలంలోనైనా ఏమైనా ఇవ్వగలరు ఆయన మహానుభావుడు. ఆయన కృప కలగాలి. అందుకని కుబేర ఈశాన ఇప్పుడే చెప్పాను. త్రైలోక్య నగరారంభ మూల స్తంభాయ శంభవే. ఆ శంభుడు వచ్చి నిలబడి ఉన్నట్ట. శంకుస్థాపన, శంకులాగా నిలబడ్డాడు శివుడు. స్థాను శివ స్థాను అన్నాడు. స్థాను ఏమి ఆకులు లేవు, కొమ్మలు లేవు, ఊరికే స్థాను ముద్దు. ముద్దు అంటే ఆయనే, ముద్దు అంటే ఆయనే. నువ్వు సర్వలోకాధిపతి అంటే ఆయనే. నువ్వు ఎట్లా పిలిచినా వలుపుతాడు ఆయన. అందుకని ఒక ముద్దు, ఒక శంకువు తెచ్చి అక్కడ నిలబడిందట. 3 లోకాల నిర్మాణానికి. అందుకని తిరుపతిలో గుడికి వెళ్ళినా, ఇక్కడ గుడికి వెళ్ళినా ఈశాన్యంలో స్తంభానికి అందరూ పడి నమస్కారాలు పెడుతుంటారు. ఆ మొట్టమొదట పెట్టిన స్తంభము ఈశాన్యములో పెడతారు. అందువల్ల ఎంత గొప్ప నిర్మాణానికైనా ఈశాన్యం స్తంభమే మూలం. దాన్ని బట్టే నిర్మాణం ఎంత గొప్పగా ఉందో తెలిసిపోతుంది. ఎన్ని ఏళ్ళు, ఎన్ని కోటాను కోట్ల సంవత్సరాలు దాని వైభవం వెలగాలో ఈశాన్య స్తంభం మీద ఆధారపడి ఉంది. ఆ ఈశాన ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. చతురో వేదానధీత సర్వశాస్త్రమయం విదుః ఇతిహాస పురాణానాం తన్మే మనస్సివ సంకల్పమస్తు. కైలాస శిఖరావాస హిమవద్గిరి కన్యకా నీలకంఠం త్రినేత్రం చ తన్మే మనస్సివ సంకల్పమస్తు. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనస్సివ సంకల్పమస్తు. యజ్ఞాగ్రతో దూరముపైతి తదు సుప్తస్య తథైవేతి దూరం గమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనస్సివ సంకల్పమస్తు. శివుని యొక్క తత్వము అది ఎన్ని నోళ్లతో, ఎన్ని వేల యుగాలు, ఎన్ని కోట్ల యుగాలు చెప్పుకున్నా అకాయో నిర్గుణో హ్యాత్మ. ఆయనకు శరీరము లేదు, అన్ని శరీరములు ఆయనదే. ఆయన ఇక్కడ ఉంటాడు, అక్కడ లేడన్నది లేదు. అణువు మహత్తు అన్నీ ఆయనే. అందుకనే నమో వర్మిణే చ వల్మినే చ. మొత్తము నమకములో చమకములో అమ్మవారు స్వామి, అమ్మవారి యొక్క సంపూర్ణ తత్వం. మనము నమక చమకములను భావించినట్లయితే మనకు దాని నిండా అరుణాచలేశ్వరుడు, అపీత కుజాంబాదేవి దర్శనమిస్తారు. ఇక్కడ ఈ రూపాలు కాబట్టి ఎక్కడ పెడితే ఆ 2 రూపాలు కనపడుతూ ఉంటాయి మనకు. కాశీ అయితే విశాలాక్షి విశ్వనాథుల స్వరూపంతో దర్శనమిస్తారు. అరుణగిరి కాబట్టి అరుణాచలేశ్వరుడు, అపీత కుజాంబాదేవి రూపంలో దర్శనమిస్తాడు. ఆ నమక చమకములు నమకం చమకం చైవ పురుషసూక్తం చ యద్విదుః మహాదేవేన తత్తుల్యం తన్మే మనస్సివ సంకల్పమస్తు అన్నాడు.
నమక చమకములు పురుష సూక్తములు ఏ మానవుడికైతే అవి పఠిస్తాడో ఏ మానవుడు, అంటే వాటిని నేర్చుకోవాలి, లేదు వినాలి. దానివల్ల ఈ మూడు తెలిస్తే వాడు సాక్షాత్తు మహాదేవుడే అన్నాడు. వాడే పరమేశ్వరుడు. మహాదేవేన తత్తుల్యం, మహాదేవుడితో సమానమై లోకేషు మహీయతే, లోకముల యందు అతడు విరాజిల్లుతాడు. ఇట్టి శివవైభవము. నమామి నమామి తర్పయామి, నమామి నమామి తర్పయామి, మానస కుసుమం సమర్పయామి. నమామి నమామి తర్పయామి, మానస కుసుమం సమర్పయామి. శిరసా ఉరసా నమామి, శిరసా ఉరసా నమామి, శివదేవం త్వాం భజామి. నమామి నమామి తర్పయామి, మానస కుసుమం సమర్పయామి. ఇలా శివుడి మీద చాలా పాటలు రాశా నేను. అప్పుడప్పుడు సభల్లో ఏదో ఆయా సందర్భాన్ని బట్టి పాటలు అలా ఆ అమ్మవారు ప్రసాదిస్తూ ఉంటుంది, అవి పలుకుతూ ఉంటాయి. అట్లా నాకు గుర్తొచ్చింది. నమామి నమామి, నమస్కారం ఎన్నైనా చేయి, నమః నమః అని ఎంత నమ్మకంతో నమస్కారాలన్నా పెట్టు, కానీ దాంట్లో మనస్సు ఉండాలి. సమర్ప్యేకం చేత సరసిజ మహో సరసిజ ఉమానాథ భవతే అన్నాడు శంకరుల వారు. మనశ్చైకం పుష్పం భవ పశుపతే. ఇంకొక చోట ఈ మనస్సు అనే పుష్పాన్ని నీకు సమర్పిస్తున్నాను స్వామి. ఇది ఆయన కావాలి. కోటి పుష్ప పూజ అని పెట్టారు అనుకోండి, కోటి పుష్పాలు గొప్పవే, వద్దనే అనం. కానీ కోటిలో కోటోదైనా కూడా నీ మన పుష్పం ఉందా లేదా, అది ముఖ్యము శివుడికి. ఒక మహానుభావుడు అన్నాడు, అందుకే అర్చామి ధియాయదేవ కుసుమం క్షిప్వా జనో ముచ్యతే. ఆయన నీలకంఠ దీక్షితుడు అని తమిళనాడు వాడే, అప్పయ్య దీక్షితుల యొక్క మనవడు మహానుభావుడు. ఆయన శివానంద లహరి, శివలహరి అని రాశాడు. దాంట్లో అన్నాడు, అర్చామి ధియాయదేవ కుసుమం క్షిప్వా జనో ముచ్యతే. స్వామి నిన్ను పూజిస్తున్నాను అని భక్తి భావనతో ఒక చిన్న తుమ్మి పువ్వు అయినా సరే, శివుడికి చాలా ఇష్టం తుమ్మి పువ్వు. ఎంత చిన్నది, ఏమన్నా పరిమళం ఉంటుందా? నీ ఏమీ లేదు. శివానుగ్రహానికి నీ యోగ్యత ఏం అవసరం లేదు. త్వయి ప్రసన్నే మమ కిం గుణేన త్వయి అప్రసన్నే మమ కిం గుణేన అన్నాడు మహానుభావుడు. ఒక ఆయన, అయ్యా నీవు ప్రసన్నుడు అయ్యావు అంటే ఏదో గుణం వల్ల అయ్యావని, నా గుణంతో ఏం ప్రయోజనం లేదు, నువ్వు ప్రసన్నం కావడమే ముఖ్యం. త్వయి అప్రసన్నే మమ కిం గుణేన, నువ్వు ప్రసన్నం కాలేదనుకో, నా గుణాలు ఎందుకు? ఎన్ని ఈయన చాలా మంచివాడండి, తలవారసం లేదు, తప్పటి సంధ్య ఎన్నున్న దండగా, నీ ప్రసాదం లేదు, నీవు కదా అనుగ్రహించాలి. అందువల్ల త్వయి ప్రసన్నే మమ కిం గుణేన త్వయి అప్రసన్నే మమ కిం గుణేన అన్నట్లుగా ఈ పుష్పము మన పుష్పము లేకపోతే ఏం ప్రయోజనం అయ్యా? అర్చామి ధియాయదేవ కుసుమం క్షిప్వా జనో ముచ్యతే. స్వామి నిన్ను పూజిస్తున్నాను అని ఒక పువ్వును శివుడి మీద వేశాడట ఒక భక్తుడు. పోరానికి ముక్తినిస్తున్నాను అని వాడు ముక్తిని పొందాడు, మహానుభావుడైపోయాడు, చరిత్రలో నిలిచిపోయాడు. అట్లనే ఇంకొక ఆయన కూడా పువ్వు విసిరాడు. విద్యామి ధియా తదేవ వికిరణ్. మన్మథుడు అని ఒక ఆయన పూర్వము నిన్ను బంధిస్తున్నాను చూడు, ఇదిగో సమ్మోహనం నామక పుష్పధన్వ. సమ్మోహనం అనే 5వ పుష్పాన్ని ప్రయోగించాడట. 5వ పుష్ప బాణం. ఆయన దగ్గర బాణాలన్నీ పువ్వులే, ఏ బాణం వేసినా శివుడు కదలకలేదు. ఇంద్రుడు పిలిచి నువ్వు పోవయ్యా, శివుడు తపస్సు చేస్తున్నా, ఆయనకు తపోభంగం చేయండి. ఏమంటే శివుడి దగ్గర నేను పోయేది, నేను ఏం కావాలని మీరు కోరుతున్నారు, ఏ పనన్నా చెప్పండి, తలతో చేస్తాను, కానీ ఈ పని తప్ప అన్నాడు. కానీ ఇది నువ్వే చేయాలి, ఎవ్వరు ఇంకొక దేవకార్యం ఇది, నువ్వు చేయవలసిందే. ఒక కుమారస్వామి పుట్టాలి, ఆయనకు కుమార సంభవం కడగాలి. అందువల్ల ఆయన తపస్సులో ఉంటే యుగాల పాటు అలా కాదు, అమ్మవారిని అనుగ్రహించాలి, పార్వతీ పరమేశ్వరుడు కలవాలి, వాళ్లకు కుమారుడు పుట్టాలి, స్కందుడు జననం కావాలి. అందువల్ల నీవు వెళ్ళవలసిందే, బాణం వేయవలసిందే శివుడి మీద అన్నాడు. పాపం వణుకుతూ వెళ్ళాడు ఆయన.
వెళితే భార్య నేను వస్తానన్నది. నువ్వెందుకు, ఏదో పెద్ద పండుగకు పేరంటానికి పోయినట్టు నువ్వెందుకు, పోయేది పరమేశ్వరుడి మీద యుద్ధము, అక్కడ నీ గాజులు చప్పడి నీ చీర పరపర వినపడిందంటే ముందే ప్రమాదము, దానికి తోడు మళ్ళీ నువ్వెందుకు నా వెంట అన్నాడు. అయినా నేను వస్తానండి. సరే ఉండు అన్నాడు. పొంచి 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 అటు పొదల చాటు నుంచి నారిని సవరించి, నారి అంటే విల్లుకు ఉండేటువంటి నారి అల్లెత్రాడు, నారిని సవరించి తన నారిని సైరించి. నువ్వేం శబ్దం చేయొద్దు, గాజులు ఇట్లా అట్లా ఏం శబ్దం చేయొద్దు, ఇది ప్రమాదకరమైన సన్నివేశము. నారిని సవరించి తన నారిని సైరించి అదను కొరకు చూచుచుండే మదనుడు సుందర వదనుడు పొంచి పొంచి పొంచి. ఇలా రాశా ఆ ఘట్టమంతని. సరే ఇంతలోకే ఆయన ఒక సన్నివేశం చూశాడు, ఎందుకో మనస్సు కదిలింది. ఈయన 5వ బాణము సమ్మోహనం నామజ పుష్పధన్వా, సమ్మోహనము అనే 5వ బాణాన్ని ప్రయోగించాడు మన్మథుడు. వెయ్యగానే హరస్తు కించిత్ ప్రతిలుప్త ధైర్య, కాళిదాస్ చెప్పాడు, కొంచెం ధైర్యం సడలిపోయింది. అందుకే అమ్మవారికి పేరేమంటే ధైర్య ద్రుమధ్వంసిని అని పేరు అమ్మవారికి. స్వామి ఎంతో ధైర్యంతో ఉంటాడు, కానీ అమ్మవారు అనుకుందంటే ఆయన ధైర్యం అంతా ధైర్య ద్రుమధ్వంసిని. ఆ ధ్రువమును, ఆ చుట్టును మొత్తం కూకుడి వేళ్లతో పెగలించి పడేస్తుంది అమ్మవారు. అందువల్ల అమ్మవారి దయ ఎప్పుడు ఆయన మీద ఉండాలి. అందుకని శివశక్త్యాయుక్త యది భవతి శక్త ప్రభవితం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితం అపి. శంకరాచార్యుల వారు అంత సూక్ష్మమును ఆ మాటలో చెప్పాడు. అందువల్ల బాణం వేశాడు. హరస్తు కించిత్ ప్రతిలుప్త ధైర్య చంద్రోదయారంభైవాంబురాసి ఉమాముఖే బింబ ఫలాధరోష్ఠే వ్యాపారయామాస విలోచనాని. కొంచెం ధైర్యం సడలింది శివుడు, ఎంత తపస్సులో ఉన్నవాడు. కించిత్ ప్రతిలుప్త ధైర్య చంద్రోదయారంభైవ అంబురాసి. పూర్ణ చంద్రుడు వచ్చినప్పుడు సముద్రం ఎలా అయితే కల్లోలమైపోతుందో ఆయన మనస్సు అలా కల్లోలితమైనది. ఉమాముఖే బింబఫలాధరోష్ఠే, అక్కడ కూర్చొని ఆమె సేవలు పరిచర్యలు చేస్తూ ఉంది పార్వతీదేవి. ఆ పార్వతీదేవి ముఖమునందు బింబ ఫలాధరములందు దొండపండు వంటి పెదవుల యందు ఆయన చూపులు తచ్చి ఆడుతున్నాయి. వ్యాపారయామాస విలోచనాని. హస్తు ఆయన సామాన్యుడా, నిగృహీత ఇంద్రియములు కలవాడు. ఒక్క క్షణములో వసిత్వాత్ బలవన్ నిగృహ్య, ఒక్క క్షణములో నిగ్రహించుకున్నాడు. ఏమైంది నాకు, ఏమిటి, ఎవరు అని కాదు సార్. దిశాంబుపాంతేషు ససార దృష్టిం ఆసీనమ ఆసన్న శరీరపాతం. ఒకటి చూశాడు, కాలము మూడిన వాడిని. వాడు ఇలా ప్రత్యారీఢపాదులై బాణం ఇలా సంధించి అట్టాగే కూర్చున్నాడు. ఈ బాణం పనిచేస్తుందా లేదా ఇదైనా అని చూస్తున్నాడు. కొంచెం పనిచేసింది కానీ వాడి మీద ఎక్కువ పనిచేసింది. అందుకని ఆసీనం ఆసన్న శరీరపాతం, వాడికి కాలం సమీపించిన వాడైనటువంటి వాణిని ఇలా చూశాడట శివుడు. ఒక్కసారి ఇలా చూశాడు, దిశలయందు చూస్తే వీడు కనపడ్డాడు. ఓహో వీడా బాణం వేసిన వాడు అనుకున్నాడు. ఈ మనశ్చాంచల్యమునకు కారణము వీడా అనుకున్నాడు. అనుకుంటుండగానే దేవతలందరూ ఏమో జరగబోతుంది ప్రమాదం అని దేవతలంతా మొత్తం పరిగెత్తుకుంటూ వచ్చారు. క్రోధం ప్రభో సంహర సంహరేది యావద్గిరక్షే మరుతాం చలంతి తావత్సవహి భవనేత్ర జన్మ భస్మావశేషం మదనంచకార. ప్రభు 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 కోపాన్ని ఉపసంహరించు ఉపసంహరించు అని కంగారుగా దేవతలందరూ పరిగెత్తి ఆకాశ మండలంలో నిలబడి ప్రార్థనలు చేస్తూ ఉండగా ఆ ప్రార్థనలు చెవికి సోకే లోపలే ఆయన 3వ కన్ను తెరవడము, అక్కడ ఒక మూడిత గుట్ట భస్మం అవశేషముగా కావడం జరిగిపోయింది. భస్మావశేషం మదనంచకార. అలా మన్మథుణ్ణి భస్మం చేశాడు పరమేశ్వరుడు. అంటే ఏమిటి, కోరికలను జయించడం, సర్వ కామనలను ఇవ్వగల కామేశ్వరుడు కదా ఆయన. అరుణగిరినాథుడు కదా. అరుణం అంటేనే వేడి, అగ్ని. అగ్ని దగ్గర ఏమి తప్పుకుంటుంది, ఏదైనా భస్మమైపోతుంది, ఏదైనా అందులో లీనమైపోవలసిందే. అందువల్ల ఆయన శక్తికి ప్రపంచమంతా లోబడే ఉంది, ఆ ప్రభావానికి. అందువల్ల భస్మసాత్కృత మన్మథుడైపోయాడు. అంటే కోరికలకు ఆధారమైన వాడు. రతిదేవి వచ్చింది. రతిదేవి రతీదేవి అంటుంటారు, అనకూడదు, రతిదేవి కాదు. శబ్దము బ్రహ్మం, శబ్దోపాసన. మనం చెప్పే మాట అది బ్రహ్మస్వరూపం.
అదే పరమేశ్వరుడు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో అన్నాడు. శబ్దార్థములను ఎంత గొప్పగా చూశాడు కాళిదాసు. వాక్ అర్థావివ సంపృక్తౌ, ఒక వాక్కు పలికారంటే వెంటనే అర్థం వస్తుంది. మీరా అంటే ఓహో నేను అనే అర్థం వస్తుంది, అందులోనే ఉంది. రండి కూర్చోండి, పిలుస్తున్నారు కూర్చోవటం, అన్ని వచ్చేస్తున్నాయి. పదములోనే అర్థం ఉంది. వాక్కు అర్థము ఎలా కలిసి ఉన్నాయో వాక్ అర్థావివ సంపృక్తౌ, అటువంటి కలిసి శబ్దార్థ శరీరులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు వాగర్థ ప్రతిపత్తయే. నేను కావ్యం రాయాలంటే వాక్కు అర్థము కావాలి నాకు. కొందరు ఉక్తి శబ్దాల మీద ఆడంబరం చూపిస్తారు కవులు, కొందరు ఉక్తి అర్థం చెప్తారు కవులు. రెండు సమన్వయముగా పార్వతీ పరమేశ్వరుల వలె శబ్దార్థములు యుగళముగా నడవాలంటే ఎవరి కృప కావాలి? వందే పార్వతీ పరమేశ్వరు, పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తున్నాము అన్నాడు. అటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల సమన్వయ రూపమైనటువంటి, అందుకే ఎక్కడైనా మనం ఏ గిరికి వెళ్ళండి, ఏ క్షేత్రానికి వెళ్ళండి, కొట్టి పరమేశ్వరుడు ఎక్కడా కనపడడు. అలా కనపడకూడదు కూడా, కనపడడు. ఆయన ఎప్పుడు అమ్మవారితోనే ఉంటాడు. ఆ అమ్మవారు ఒక్కొక్క చోట ఒక్కొక్క విధముగా, మనము శ్రీశైలం వెళ్ళామంటే భ్రమరాంబ మల్లికార్జునుడుగా దర్శనమిస్తారు. కాశీకి వెళ్ళామంటే విశాలాక్షి విశ్వనాథులుగా దర్శనమిస్తారు. శ్రీకాళహస్తి వెళ్ళామంటే జ్ఞాన ప్రసూనాంబ శ్రీకాళహస్తీశ్వరుడుగా దర్శనమిస్తారు. అరుణాచలం వచ్చామంటే అపీత కుచాంబ అరుణాచలేశ్వరుడుగా దర్శనమిస్తారు. అందువల్ల రెండు యుగడం ఎప్పుడు కలిసి ఏకముగా అద్వంద్వం ద్వంద్వం అద్వంద్వం ఇవ, రెండు ద్వంద్వం అద్వంద్వం ద్వంద్వం ఇవ, ఒకరే రెండుగా కనపడతారు. ఇద్దరు లేరు నిజానికి, ఒకరే. సగం శరీరంలోనే ఉన్నది అమ్మవారు, కానీ రెండుగా కనిపిస్తారు. ఇక్కడ ఒక ఆలయము అక్కడ ఒక ఆలయము, రెండు చోట్ల కనపడతారు. ఎవరి పరివారము, ఎవరి అమ్మవారు అంతఃపురంలో, ఆమెకు అంతఃపుర జనము, ఆమెకు దాస దాసీగణము, ఓ సకల దేవతలు ఆమెకు దాసులు. ఇలా కాని వాళ్ళు ఎవరు? అందువల్ల ఆమె ఇచ్చేటువంటి క్షీరము కోసం, స్తన్యము కోసం లోకమంతా ఎదురు చూస్తూ ఉంటుంది. స్తన్యం అంటే ఏమిటి? పోషణం, జగత్ పోషణం. ప్రపంచానికి తుష్టి శాంతి పుష్టి తుష్టిశ్చ అస్తు అని మనకు అన్ని చోట్ల శాంతి తుష్టి పుష్టి ఇష్టి అన్ని జరగాలి. ఇవన్నీ కూడా ఎవరి వల్ల రావాలి? అమ్మవారి ద్వారా రావాలి. స్వామి సాక్షాత్తు ఏమి ఇవ్వడు, అమ్మవారి ద్వారా ఇస్తాడు. అని మీరే ఇవ్వండి అంటే కాదు, నువ్వు అమ్మవారి ద్వారానే అంత వస్తుంటుంది లోకానికి. అందుకని ఏ రూపమైన మమగ్రోహం అని చెప్పవే సీతమ్మ తల్లి అన్నాడు ఆయన రామదాసు కూడా. ఏమిటంటే అమ్మవారి ద్వారా ఆయనకు వార్త వెళితే ఏ చిలకలు చుట్టిస్తారో, ఏ భోజనం వడ్డిస్తూ ఉన్నప్పుడో, పాపం వీడు మీ భక్తుడండి, చాలా తపస్సు చేస్తున్నాడు, ఎన్నాళ్ళ నుంచో, వాడిని కొంచెం కరుణించరాదా అంటే అవునా అని ఆయనకు మనస్సు కలుగుతుంది. అట్లా అమ్మవారి ద్వారా స్వామి ఎప్పుడు కూడా ఇద్దరి యొక్క స్వరూపమే. అటువంటి వాళ్ళు శబ్దార్థ స్వరూపులు. శబ్దార్థ స్వరూపులై మన ప్రసంగములు భక్తాశ్రోతల రూపముగా రెండు రూపాలతో రాత్రింపగళ్ళుగా శబ్దార్థ స్వరూపములుగా ఇలా ఎప్పుడైతే మనకు ఈ తత్వం బోధింపబడుతుందో దాన్ని ఉపాసనా మార్గముగా మనము స్వీకరించి మన అందరము కూడా తరింతుముగాక. తృతీయ పంథాః రేపు 3వ రోజు ఇంకా విశేషాలు చెప్పుకుందాము. ఒక్కసారి అందరము కూడా అరుణాచలేశ్వరాయ నమః, అరుణాచలేశ్వరాయ నమః, అరుణాచలేశ్వరాయ నమః, అపీత కుచాంబాయై నమః, అపీత కుచాంబాయై నమః, అపీత కుచాంబాయై నమః. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇలా కూర్చోండి, ఇలా రిలాక్స్ మూడ్ లో ఇట్లా కూర్చోండి. ఓం అప్పుడు పలికితే ఓంకారము నాభి నుంచి ప్రసారం అవుతుంది. ఇక్కడ వెళ్ళి ఇది నిజంగా అనాహతం, కానీ ఇక్కడ ఆహతమై మళ్ళీ బయటికి వస్తుంది ఆ శబ్దం. ఓం నమః శివాయ, ఓం నమః
శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితः. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు. పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు. జీవంతు శరదాం శతం. Please subscribe to our YouTube channel. Like and share this video.